నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. నేను సీతారామరాజు. కంటికి కనిపించని శత్రువుపై అలుపెరగని పోరాటం సాగుతోంది. కరోనా మహమ్మారిని తుదమించడమే లక్ష్యంగా ఒక మహాయుద్ధమే జరుగుతోంది. విజృంభిస్తున్న వైరస్పై సమరశంఖం పూరించి ప్రతి క్షణం ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు మన వైద్యులు, జూనియర్ డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది. అత్యంత కష్టకాలంలో, క్లిష్ట సమయంలో ఫ్రంట్ లైన్లో ఉండి ఈ మహాయుద్ధంలో కీలక పాత్ర పోషిస్తున్న జూనియర్ డాక్టర్లు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం, వారి అభిప్రాయాలు తెలుసుకుందాం, వారి అనుభవం ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డాక్టర్ అర్జున్ గారు జాయిన్ అవుతున్నారు, జుడా వైస్ ప్రెసిడెంట్, గాంధీ హాస్పిటల్. అలాగే మనతో పాటు డాక్టర్ శ్రీనివాస్ గారు ఉన్నారు, ప్రెసిడెంట్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ నిమ్స్ నుంచి. అలాగే డాక్టర్ పూర్ణిమ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు, జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ మెంబర్, గాంధీ హాస్పిటల్. వెల్కమ్ అమ్మ. వెల్కమ్ అండి. ముందుగా శ్రీనివాస్ గారు, ఒక అలుపెరగని పోరాటం ఇది, ఊహించని పోరాటం. ఎవరు కూడా సాధారణంగా యుద్ధం అంటే సైనికులు సరిహద్దుల్లో చేస్తూ ఉంటారు, కానీ ఈరోజు వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, స్టాఫ్ అంతా కూడా, వైద్య రంగంలో ఉన్న ప్రతి ఒక్కరూ పైనుంచి కింది వరకు, ముఖ్యంగా జూనియర్ డాక్టర్లు ఫ్రంట్ లైన్లో ఉండి పోరాటం చేస్తున్న పరిస్థితి. ఎలా ఉంది ఈ పోరాటం? క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? డెఫినెట్గా సార్, ఇప్పుడు మనకి ఏదైతే ప్రపంచవ్యాప్తంగా కరోనా అనేటువంటి ఎట్లా విజృంభిస్తుందో మనం అందరం చూస్తా ఉన్నాం. దాదాపు 20 లక్షల పైగా కరోనా కేసులు ఆల్రెడీ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఆల్ ఓవర్ 2,207 దేశాల్లో ఈ యొక్క పాజిటివ్ రావడం జరిగింది. సో దాంట్లో 1,30,000 దాంట్లో మోర్టాలిటీ రేట్ అంటే డెత్స్ ఉంది. దాదాపు 68% మోర్టాలిటీ ఉంది. సో దీనిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల్లో భాగంగా జూనియర్ డాక్టర్స్ ప్రభుత్వంతో పాటు ఉన్నటువంటి అన్ని ఎగ్జిస్టింగ్ ఐసోలేషన్ సెంటర్స్ ఏవైతే తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగిందో, గాంధీ హాస్పిటల్ కావచ్చు, ఫీవర్ హాస్పిటల్ కావచ్చు, టీబీ అండ్ చెస్ట్ హాస్పిటల్ కావచ్చు, మిగతా 7 సెంటర్స్లో డెఫినెట్గా మేము జూనియర్ డాక్టర్స్ ఈరోజు ఫ్రంట్ లైన్లో ఉండి అద్భుతంగా ఎంతో కమిట్మెంట్తో, తర్వాత డెడికేటెడ్గా ఈరోజు వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వంతో సహకరిస్తూ ఈరోజు అద్భుతంగా వైద్య సేవలు అందిస్తున్నందుకు మేము చాలా గ్రేట్గా ఫీల్ అవుతా ఉన్నాం. డెఫినెట్గా ఈ వైరస్ యొక్క కరోనా వైరస్ అయితే తెలంగాణ రాష్ట్రంలో ఎరాడికేట్ అయ్యేంత వరకు కూడా ఫ్రంట్ లైన్లో ఉండి అద్భుతంగా వైద్య సేవలు అందిస్తామని చెప్పి మీ టీ న్యూస్ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. సో దీనిలో భాగంగా ప్రభుత్వం కూడా చాలా అద్భుతమైనటువంటి ఈ ఫెసిలిటీ విషయంలో కావచ్చు, తర్వాత ఈ లాక్డౌన్ సంబంధించినటువంటి మంచి అద్భుతమైన గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. సో దీనిలో మేము ఫ్రంట్ లైన్లో ఉండి అద్భుతంగా వైద్య సేవలు అందిస్తామని చెప్పేసి మేము టీ న్యూస్ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఎస్ అర్జున్ గారు, ప్రధానంగా మనం చూసుకుంటే ప్రజలు స్వచ్ఛందంగా స్వీయ నియంత్రణ పాటించాలి, ఈ వ్యాధికి దూరంగా ఉండాలంటే తప్పకుండా జాగ్రత్తలు పాటించాలని మనం చెప్తున్నాం. ప్రజల్లో కూడా చైతన్యం వస్తుంది. కానీ ఐసోలేషన్లో అత్యంత కీలకమైన సందర్భాల్లో, కీలకమైన ప్రదేశాల్లో మీరంతా కూడా పనిచేస్తూ ఉన్నారు. వైద్య వృత్తిలో సాధారణంగా సవాళ్ళు ఎదురవుతూ ఉంటాయి, కానీ తొలినాళ్లలోనే ఈ ఒక పెద్ద సవాల్ని ఎదుర్కోవడం, ఈ సవాల్లో భాగస్వాములై ఫ్రంట్ లైన్లో పోరాడడం ఎలాంటి అనుభవాన్ని ఇస్తుంది, ఎలాంటి సంతృప్తిని ఇస్తుంది? ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఇంత పెద్ద పాండమిక్ టైంలో మేమందరం ఉండి ప్రజలకు సేవ చేస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం గవర్నమెంట్ తరపున గవర్నమెంట్కి అనుకూలంగా, గవర్నమెంట్కి సహకరిస్తూ, గవర్నమెంట్ కూడా మాకు ఎంతో సహాయం చేస్తూ, ప్రాబ్లం ఎప్పుడు వచ్చినా రెక్టిఫై చేసే ఈ సమయంలో మేము అందరం ఉన్నందుకు అది మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాము. మాతో పాటు సుమారుగా హౌస్ సర్జన్స్, పీజీ డాక్టర్స్, మేమే కాకుండా అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్, హెచ్ఓడీస్ కూడా 3 షిఫ్ట్లలో కంప్లీట్ కంటిన్యూస్గా నిద్రలు లేకుండా, తిండి లేకుండా మేము వర్క్ చేయడం జరుగుతూ ఉంది. ప్రత్యేకంగా ఒకవేళ గాంధీ విభాగానికి వస్తే ఇట్లా అన్నీ కూడా ఒక సుమారుగా 16 కమిటీలు వేసుకొని ప్రతి ఒక్క టీంలో ఒక్కొక్క ప్రొఫెసర్, హెచ్ఓడి గారు టీం మెంబర్గా ఉండి అన్నిటిని పర్యవేక్షించడం జరుగుతూ ఉంది. మొన్న మనకు సపోజ్ హాస్పిటల్లో ఒక విధంగా, ల్యాబ్ ఒక విధంగా కూడా మేము కంటిన్యూస్గా 3 షిఫ్ట్స్ వైజ్గా నడుపుతూ ఉన్నాము. గాంధీ మెడికల్ కాలేజ్లో వైరాలజీ యూనిట్లో అయితే స్పెసిఫిక్గా 3 షిఫ్ట్లో కంటిన్యూస్గా టెస్టులు జరుగుతూ ఉన్నాయి. సుమారుగా రోజుకి 100 వరకు టెస్టులు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడైతే డెఫిషియన్సీ ఉన్నాయో అవన్నింటినీ రెక్టిఫై చేసుకుంటూ కంప్లీట్గా స్టాఫ్స్, డాక్టర్స్ కానివ్వండి, టెక్నీషియన్స్ కానివ్వండి, శానిటరీ వర్కర్స్, క్లీనర్స్, డ్రైవర్స్, ఎవ్రీబడి అందరూ కూడా ఈ యొక్క మహాహోమంలో పాల్పంచుకోవడం యాక్చువల్గా మా అదృష్టం. ఇప్పుడు సుమారుగా మనము గాంధీ నుంచి 3,000 చిల్లర టెస్టులు చేశాము. సో ఇవన్నీ కూడా ఇంత లెస్ స్పాన్ ఆఫ్ టైంలో, అది కూడా అత్యున్నతమైన పీసీఆర్, RT-PCR అనే మెథడ్ ద్వారానే చేయడం జరిగింది. అంటే ర్యాపిడ్ టెస్ట్లు అని ఉంటాయి, తర్వాత స్పెసిఫిక్గా చేసేటువంటి PCR టెస్ట్లను ఉంటాయి. మనము రియల్ టైమ్ PCR మెథడ్ ద్వారా మాత్రమే చేయడం జరుగుతూ ఉంది. దీనికోసము సుమారుగా ఒక 50 మెంబర్స్ డాక్టర్స్ కంటిన్యూస్గా వైరాలజీ ల్యాబ్లో నిద్రాహారం లేకుండా పోరాటం చేస్తూ ఉన్నామని నేను టీ న్యూస్ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటా ఉన్నాను. డాక్టర్ పూర్ణిమ గారు, ఈరోజు వైద్యులను దేవునితో కొలుస్తున్న సందర్భం కనిపిస్తుంది. ప్రజల ప్రాణాలకు కాపాడడం కోసం వాళ్ళ ప్రాణాలను ఫలంగా పెట్టి ఈరోజు పోరాడుతున్న వైద్యులందరినీ కూడా ఈరోజు ఆరాధిస్తున్నారు ప్రజలు. తెలంగాణ సమాజం నుంచి కూడా అలాంటి అభినందనలు వస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఎలా అనిపిస్తుందండి క్షేత్రస్థాయిలో? వైద్యులను దేవుళ్ళతో కంపేర్ చేశారు కదా,
కానీ ఫస్ట్ మాకు మనుషులకి ఇచ్చే రెస్పెక్ట్ కావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే అటాక్స్ ఆన్ డాక్టర్స్ అనేది ఇప్పుడు మళ్ళీ చాలా అటాక్స్ జరిగాయి డాక్టర్స్ మీద. సో అది మాత్రం అందరూ అనట్లేదు, నేను కొన్ని గ్రూప్స్ ఆఫ్ పీపుల్ మాత్రం అటాక్స్ జరుగుతున్నాయి. లైక్ April 1 గాంధీ హాస్పిటల్లో జరిగిన అటాక్ కానివ్వండి, April 2 మధ్యప్రదేశ్ ఇండోర్లో జరిగిన అటాక్ కానివ్వండి, ఇలాగా ఒకటి తర్వాత ఒకటి అలా జరుగుతూనే ఉన్నాయి. ఆఫ్ కోర్స్ గవర్నమెంట్ మనకి జరిగిన వెంటనే కూడా పోలీస్ వాళ్ళని ఇచ్చారు ఒక్కొక్క ఫ్లోర్కి. సో అయినా సరే ఇలాంటి అటాక్స్ జరుగుతున్నా సరే మేము ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఇంకా చేస్తాము అని వస్తున్నాము. మెయిన్గా ఇందులో పీపుల్ యొక్క యాటిట్యూడ్ మారాలండి. ఎందుకంటే కనుక ఇప్పుడు వచ్చే ప్రతి పేషెంట్ని మేము బ్రతికించాలనే చూస్తాం, 100% చూస్తాం, మా 100% ఇస్తాము. కానీ ఇప్పుడు ఒక్కొక్క పేషెంట్ రికవరీ ఒక్కొక్కలా ఉంటుంది. ఇప్పుడు యంగ్ పేషెంట్, హెల్త్గా ఉన్న పేషెంట్ కరోనా పాజిటివ్తో వచ్చాడు. సో అతని రికవరీ ఫాస్ట్గా ఉంటుంది, ఎందుకంటే ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు అదే 60-year-old పేషెంట్ వచ్చాడు, అతని రెస్పాన్స్ ట్రీట్మెంట్కి డిఫరెంట్ ఉంటుంది. అదే 60-year-old పేషెంట్ విత్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇలాంటి కోమార్బిడిటీస్ ఉంటాయి, వాళ్ళది చెప్పలేం రికవరీ. సో ఎవరైతే క్రిటికల్లీ ఇల్ పేషెంట్ వాళ్ళు కూడా వచ్చి బతికించేయాలి అంటే మేము చేస్తాం, కానీ ఎక్స్పెక్టేషన్స్ అలా ఉండకూడదు. ఇప్పటివరకు చికిత్స కూడా రాలేదు కదా, వాస్తవానికి కూడా చికిత్స రాని పరిస్థితి. పూర్తి స్థాయిలో వాళ్ళను చూసి జాగ్రత్తగా చూసుకోవడం, అవసరమైన మిగతా వాటికి చర్యలు తీసుకోవడం అనేది ప్రధానంగా మీరు చేయగలిగింది అక్కడ. రైట్. అర్జున్ గారు, ప్రధానంగా మనం చూసుకుంటే ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు మనం చాలా స్పష్టంగా చూసాం. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, వైద్యులకు సంబంధించిన సేవలను ఎప్పటికి కూడా మర్చిపోం, వారికి అండగా నిలుస్తామని ప్రకటించిన సందర్భాన్ని మనం చూసాం. దీంతోపాటు ఈ దాడులకు సంబంధించిన సంఘటన ఏదైతే జరిగిందో పూర్ణిమ గారు ప్రస్తావించింది, వెంటనే వారిపై కేసులు నమోదు చేయడం కావచ్చు, కఠినంగా వ్యవహరిస్తామని ప్రభుత్వం కూడా తన వైఖరిని స్పష్టం చేసిన సందర్భాన్ని కూడా మనం చూసాం. ఎలా చూడాల్సిన అవసరం ఉంది? యాక్చువల్గా ముఖ్యమంత్రి వర్యులు ప్రతిదీ కూడా ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని డాక్టర్కి సంబంధించిన ఏ సమస్యనైనా వెంటనే రెస్పాండ్ అవుతూ ప్రజలకు అంటే డాక్టర్స్కి ఎటువంటి ఆటంకం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. దానికి హానరబుల్ సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము జూడా తరపు నుంచి. మొన్న రీసెంట్గా గాంధీ హాస్పిటల్లో ఎప్పుడైతే మనకు ఫస్ట్ అటాక్ జరిగిందో హుటాహుటిన అందరూ కూడా అంటే పైనుంచి ముఖ్యమంత్రి స్థాయి నుంచి కింద హోంగార్డ్ వరకు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి మొత్తం సెటిల్మెంట్ చేశారు. అయితే చాలా సంతోషం. దానికి ఒక సపరేట్గా అడిషనల్ డీసీపీ గారిని అటాచ్ చేసి కంటిన్యూస్గా మాకు కాంటాక్ట్లో ఉంటున్నారు, డైలీ స్క్రూటినీ చేస్తున్నారు, ఏ సమస్య రాకుండా పోలీస్ పరంగా కూడా చేస్తున్నారు. వారికి కూడా మా ధన్యవాదాలు. అయితే ఇది ఏంటంటే ఈ ఒక్క దగ్గరే కాకుండా అన్ని హాస్పిటల్స్లో జూనియర్ డాక్టర్స్కి రక్షణ కల్పిస్తే అది చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు గాంధీలో జరిగింది, అక్కడ మనము ప్రొటెక్షన్ ఫోర్స్ని ఇన్వాల్వ్మెంట్ చేశాము. ఇప్పుడు మన ఉస్మానియాలో జరిగింది, ఆ తర్వాత చెస్ట్ హాస్పిటల్లో జరగచ్చు. సో ఇట్లాంటి మనం ముందే దాన్ని ఆలోచించి అన్నిట్లలో కూడా కంప్లీట్ ర్యాపిడ్ ప్రొటెక్షన్ ఫోర్స్తో మనము కంప్లీట్ పారామిలిటరీ బలగాలను దించి పెట్టేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే పేషెంట్ కూడా ఎన్నో బాధల్లో ఉంటాడు, ఎవరిది తప్పనడానికి లేదు. కాకపోతే ముందుండి పనిచేసే డాక్టర్స్ ఎన్నో ఏమంటారు లోటుపాట్లతో, ప్రాబ్లమ్స్తో, భయాలతో ఇంటికి వెళ్లకుండా మా కరోనా ఎక్కడ మా కుటుంబ సభ్యులకు వస్తుందేమో అని చెప్పేసి ఆ కరోనా వ్యాధి రాకుండా ఉండడానికి ఎన్నో చర్యలు తీసుకొని ఈ పోరాటం చేసినప్పుడు సపరేట్గా మెంటల్ టెన్షన్, ఫిజికల్ హరాస్మెంట్ అనేది చాలా దురదృష్టకరం. ఇది కూడా ప్రజలందరూ అర్థం చేసుకొని వాళ్ళంతా వాళ్ళు స్వయం నియంత్రణ చేసుకుంటూ ఇక ముందు ఇట్లాంటివి ఎప్పుడు జరగకుండా ఉండాలని ఆశిస్తూ ఉన్నాము. శ్రీనివాస్ గారు, అక్కడక్కడ దేశంలో కొన్ని సంఘటనలు జరగడం నిజంగా కూడా బాధాకరం. సభ్య సమాజం అంతా కూడా తీవ్రంగా ఖండిస్తుంది. వైద్యులకు అండగా నిలుస్తున్న సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. ఇలాంటి సంఘటనల నేపథ్యంలో వీటిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు కూడా మనం చూస్తా ఉన్నాం. గాంధీ హాస్పిటల్లో కావచ్చు, ఈ చర్యల నేపథ్యంలో ఎట్లాంటి కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది సార్? రిగార్డింగ్ అటాక్స్ గురించి సార్, ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ టైం ఒక కోవిడ్ అటాక్స్ అని కాదు, గతంలో అనేక సందర్భాలలో ఇప్పుడు ఉస్మానియా కావచ్చు, గాంధీ కావచ్చు, అన్ని ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఎంజిఎం హాస్పిటల్ లాంటి అనేక టీచింగ్ ఆసుపత్రుల్లో గతంలో ప్రతి సంవత్సరానికి 4 to 5 times అటాక్స్ జరుగుతూ ఉన్నాయి జూనియర్ డాక్టర్స్ పైన. సో గత 10 సంవత్సరాలుగా ఈ యొక్క డాక్టర్స్ పైన జరుగుతున్న అటాక్స్ సంబంధించి జూడాల యొక్క పోరాట ఫలితంగా తెలంగాణ ప్రభుత్వం రెస్పాండ్ కావడం జరిగింది. గత డిసెంబర్ 2019లో ఒక జియో నెంబర్ 103 జియో నెంబర్ రిలీజ్ చేయడం జరిగింది. సో జియో నెంబర్ 103 ఏంటంటే ఈ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేటువంటిది లాంగ్ స్టాండింగ్ డిమాండ్ జూనియర్ డాక్టర్స్ సంబంధించి. సో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ ఎట్లా ఉందంటే టీచింగ్ హాస్పిటల్స్లో కేవలం కాంట్రాక్ట్లో పనిచేస్తున్నటువంటి ఒక సెక్యూరిటీ సిస్టమ్ ఒక 100 members తీసుకొచ్చి ఏజ్ పైబడ్డ వాళ్ళు, అన్ఫిట్ ఉన్నటువంటి వాళ్ళు సెక్యూరిటీ సిస్టమ్ గతంలో ఉండేది. సో మేము అనేక సందర్భాల్లో జరిగిన ప్రొటెస్ట్లో భాగంగా కావచ్చు, తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో భాగంగా ప్రభుత్వం చాలా బాగా స్పందించి జియో నెంబర్ 103ని దాదాపు 164 సెక్యూరిటీ మెంబర్స్తో, సో దాంట్లో ఏసీపీ లెవెల్లో కావచ్చు, సబ్ ఇన్స్పెక్టర్ లెవెల్లో, సర్కిల్ ఇన్స్పెక్టర్ లెవెల్లో, హెడ్ కానిస్టేబుల్స్ లెవెల్లో, కానిస్టేబుల్స్లో 164 మెంబర్స్ని మేము ఫోర్స్ని ఏర్పాటు చేస్తామని చెప్పి జియో నెంబర్ 103 తెలంగాణ ప్రభుత్వం
ఇంప్లిమెంట్ చేసామని జియో రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఇంకా ఆ ఫోర్స్ ఇంకా మనకు ఎగ్జిస్టింగ్ టీచింగ్ హాస్పిటల్స్లో ఇంతవరకు రాలేదు. ఓకే. సో మేము ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి ఏంటంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఏదైతే 164 మెంబర్స్ సెక్యూరిటీ ఏర్పాటు చేసామని చెప్పడం జరిగిందో అన్ని టీచింగ్ హాస్పిటల్ డిప్లాయ్ చేయాలని చెప్పేసి మేము తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మన రీసెంట్గా జనరల్ మెడిసిన్ రెసిడెంట్ పైన మన April 1 ఏదైతే అటాక్ చేయడం జరిగిందో దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం, ఖండిస్తా ఉన్నాం. సో ఇప్పుడు ఇంత ఫ్రంట్ లైన్లో ఉండి ప్రాణాలకు ఫనంగా పెట్టి జూనియర్ డాక్టర్స్ అద్భుతమైన వైద్య సేవలు కమిట్మెంట్తో డెడికేటెడ్గా ఇట్లాంటి ప్రపంచం మొత్తం కూడా కోవిడ్తో సతమతమైన సందర్భాల్లో జూనియర్ డాక్టర్స్ అద్భుతమైన వైద్య సేవలు అందిస్తున్నప్పుడు డెఫినెట్గా ప్రజలు కూడా డాక్టర్ని కాపాడుకునే అవసరం ఉంటుంది. మేము తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏదో పేషెంట్ మొన్న గాంధీ హాస్పిటల్లో 2 బ్రదర్స్ అడ్మిట్ అయ్యారు. సో దాంట్లో ఐసోలేషన్ వార్డులో పనిచేసి ఆల్రెడీ ఒక పేషెంట్ కోమార్బిడ్ కండిషన్స్ ఉన్నాయి. అంటే మల్టిపుల్ కోమార్బిడ్ హైపర్ టెన్షన్ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, CKD, CAD లాంటి మల్టిపుల్ కోమార్బిడ్ డెఫినెట్గా పేషెంట్స్కి రిస్క్ ఉంటుంది. ఆల్రెడీ ఆ రిస్క్ సంబంధించి కూడా మా డాక్టర్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కేవలం మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఫినామినల్ చూస్తా ఉన్నాం. మీరు మోర్టాలిటీ చూసుకుంటే కనుక US లో దాదాపు 6 lakhs డయాగ్నోస్ అయినాయి. హైయెస్ట్ మోర్టాలిటీ US లాంటి కంట్రీస్ లో ఉంది. ఇంకా మనది ఏంటంటే భారత ప్రభుత్వంగా తెలంగాణ గవర్నమెంట్ అద్భుతంగా రెస్పాండ్ అయ్యి లాక్డౌన్ ప్రకటించిన తర్వాత చాలా తక్కువ కేసు మన దగ్గర నమోదవుతా ఉంది. సో మేము ఇప్పుడు రిక్వెస్ట్ చేసి ఏంటంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మన ప్రభుత్వం స్పందించి ఏదైతే గాంధీలో అటాక్ చేయడం జరిగింది దాదాపు 250 మెంబర్స్ సెక్యూరిటీని స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ని ACP లెవెల్లో, సబ్ ఇన్స్పెక్టర్ లెవెల్లో, సర్కిల్ ఇన్స్పెక్టర్ లెవెల్లో ఏదైతే డిప్లాయ్ చేయడం జరిగిందో సో దాని ప్రకారంగా ఉస్మానియా హాస్పిటల్ కావచ్చు, అన్ని టీచింగ్ హాస్పిటల్లో ఈ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సంబంధించిన జీవో నెంబర్ 103ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దాంతోపాటుగా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈరోజు హై రిస్క్ కండిషన్లో ప్రాణాలకు పనంగా పెట్టి అద్భుతమైన వైద్య సేవలు ఇచ్చిన జెండాలను కాపాడుకోవాల్సిన అవసరం కూడా తెలంగాణ ప్రజలపైన ఉంటుంది. కాబట్టి ఎమోషనల్ అయిపోయి భావోద్వేగాలు లోనై ఇంత అటాక్ చేయాల్సిన అవసరం లేదు. దీనిపై అర్థం చేసుకోవాలని చెప్పేసి మేము ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తాం. తప్పకుండా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున దీనిపై కఠినంగా వ్యవహరిస్తామని ఇప్పటికే ప్రకటించిన సందర్భం మనం చూసాం. డాక్టర్లపై ఎలాంటి దాడులు జరిగినా ఉపేక్షించే పరిస్థితి లేదని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇప్పటికే కఠిన నిర్ణయాలు తీసుకున్న సందర్భం. పూర్ణిమ గారు, ప్రధానంగా మనం చూసుకుంటే ఫ్రంట్ లైన్లో పనిచేసే వారికి రక్షణ కవచాలు అత్యంత కీలకం. పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ అనేది అత్యంత కీలకం. ఎందుకంటే డైరెక్ట్గా కోవిడ్-19 పేషెంట్లతో మీరు యాక్సెస్ అవుతూ ఉంటారు, వారికి చికిత్స అందిస్తూ ఉంటారు, వారికి అవసరమైన అన్ని రకాల అంశాలు మీరు చూస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో మీరు పనిచేస్తున్నప్పుడు మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ప్రభుత్వం వైపు నుంచి మీకు PPE కిట్స్ కావచ్చు, ఇతర సౌకర్యాలు ఏ విధంగా అందుతున్నాయి? డైరెక్ట్లీ మేము కోవిడ్ పాజిటివ్ పేషెంట్స్తో కాంటాక్ట్లో ఉంటాం కాబట్టి మాకు PPEs అనేవి చాలా ఇంపార్టెంట్. PPEs మీన్స్ పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్. అది మాకు గాంధీ హాస్పిటల్లో మాకు బాగా ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ హెడ్ టు టో మొత్తం అంతా కవర్ అయ్యేలాగా, లైక్ పేషెంట్స్తో కాంటాక్ట్ ఉన్నప్పుడు అది PPE కిట్స్ వేసుకుని వెళ్ళాలి కంపల్సరీ. సో అది చాలా ఇంపార్టెంట్. సో నాట్ ఓన్లీ డాక్టర్స్, ఆల్ హెల్త్ వర్కర్స్ నీడ్స్ PPEs అనమాట. ఎందుకంటే ఓన్లీ డాక్టర్సే ఉండరు హాస్పిటల్లో, క్లీన్ చేసే వాళ్ళు ఉంటారు, నెక్స్ట్ సిస్టర్స్ ఉంటారు, వాళ్ళకు కూడా PPEs అవసరం. సో PPEs ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ హెల్త్ కేర్ సెక్టర్ అనమాట. అండ్ ఇప్పుడు మేము డైరెక్ట్గా పాజిటివ్ పేషెంట్స్తో వాళ్ళకి తెలుసు, ఎందుకు వాళ్ళకి టెస్టులు చేసాం కాబట్టి వాళ్ళు పాజిటివ్ అని తెలుసు. సో ఇప్పుడు సొసైటీలో ఎలా ఉన్నారంటే సమ్ ఆఫ్ ద పీపుల్ ఆర్ అసిమ్టోమాటిక్ బట్ దే ఆర్ స్టిల్ పాజిటివ్, కానీ వాళ్ళు మనం కనిపెట్టలేకపోతున్నాం, లక్షణాలు కనిపించవు. సో అలా అని ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళందరికీ PPEs ప్రొవైడ్ చేయలేం. కాబట్టి ఏం చేయాలంటే పీపుల్ అంతా, అందుకే మనకి నరేంద్ర మోడీజీ అనేది ఎర్లీ లాక్డౌన్, సోషల్ డిస్టాన్సింగ్ అనేది పెట్టారు. సో అది మనం స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. సో ఇప్పుడు సోషల్ డిస్టెన్సింగ్ అనేది ఒక పర్మనెంట్ సొల్యూషన్ కూడా కాదు. ఇప్పుడు May 3rd తర్వాత లాక్డౌన్ తీసేసినా సరే వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఎందుకంటే అప్పుడు కూడా కరోనా మళ్ళీ అవుట్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఏం చేయాలంటే ఈ ప్రజలందరూ ఈ సోషల్ డిస్టెన్సింగ్ని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. అండ్ ఎవ్రీ రోజుకి 20 times అయినా హ్యాండ్ వాష్ చేసుకోవాలి విత్ ఆల్కహాల్ ఆర్ సోప్ బేస్డ్ సొల్యూషన్స్తో. హ్యాండ్ వాష్ మాత్రం ఫ్రీక్వెంట్గా చేసుకోవాలి ఫర్ 20 seconds. అండ్ ఫ్రీక్వెంట్గా హ్యాండ్స్ అని ఫేస్ మీద లైక్ నోజ్, ఐస్, మౌత్ ఇలాంటి సర్ఫేసెస్లో కాంటాక్ట్లో ఉండకూడదు. అండ్ ఇంకా దగ్గినా తుమ్మినా సరే మనం మోచేని ఇలా పెట్టుకుని దాంట్లోకి దగ్గాలి. అండ్ టిష్యూ పేపర్ని యూజ్ చేసినా పర్లేదు. టిష్యూ పేపర్లో దగ్గిన తర్వాత దాన్ని డిస్కార్డ్ చేసేయాలి. అండ్ మాస్క్లు వేసుకుంటున్నారు కదా, ఇప్పుడు ఈ మాస్క్స్ అనేవి తీసేటప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వేసుకుంటున్నప్పుడు మనం హ్యాండ్ హైజీన్ లైక్ ఆల్కహాల్ బేస్డ్ సొల్యూషన్తో చేసుకుని వేసుకోవాలి. తీసేటప్పుడు కూడా, తీసిన తర్వాత కూడా, ఎందుకంటే మాస్క్ మనం తీసేటప్పుడు దిస్ ఏరియా విల్ బి కంటామినేటెడ్ కదా, అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ద మాస్క్ అది వైరస్తో కంటామినేట్ అయి ఉంటుంది. సో తీసేటప్పుడు కూడా మనం ఆ వైరస్ అనేది చేతి మీద వచ్చే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ తీసిన తర్వాత కూడా మనం ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్తో క్లీన్ చేసుకునే అవకాశం ఉంటుంది.
అండ్ ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కనుక ఇమ్యూన్ బూస్టర్స్ని తీసుకోవాలి ఎక్కువ, లైక్ వైటమిన్ సి ఫుడ్స్, Okay. లైక్ లెమన్ కానీ, ఉసిరి కానీ, ఆరెంజెస్ కానీ ఇలాంటివి తీసుకుంటే మనకి ఇమ్యూనిటీ పెరగడం వల్ల వీ కెన్ రికవర్ ఫాస్ట్ అనమాట. అండ్ ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారు అబౌవ్ 65 years అండ్ కోమార్బిడిటీస్ ఉన్నవాళ్ళు లైక్ బీపీ, డయాబెటీస్, మెల్లటిస్ ఇలాంటి వాళ్ళు ఉన్నవాళ్ళు ఇంకా కేర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు ఇంట్లో కొంతమంది ఉంటారండి ఫ్యామిలీలో, లైక్ హెల్దీ పర్సన్స్, లైక్ ఒక ఇద్దరు ఓల్డ్ ఏజ్ పీపుల్, ఇద్దరు యంగ్ పీపుల్ ఉంటారు. యంగ్ పీపుల్ వాళ్ళు అసిమ్టమాటిక్ క్యారియర్స్ అవ్వచ్చు, లైక్ వాళ్ళకి సిమ్టమ్స్ లేకపోయినా సరే దే కెన్ స్టిల్ ట్రాన్స్ఫర్ ద వైరస్ అనమాట. అలాంటి ట్రాన్స్ఫర్ చేసే వాళ్ళకి ఓల్డ్ పీపుల్ ఈజీగా క్యాచ్ చేయగలుగుతారు అనమాట. సో ఇంట్లో కూడా సోషల్ డిస్టెన్సింగ్ ఇస్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఓల్డ్ పీపుల్, యంగ్ పీపుల్ ఉన్నప్పుడు వాళ్ళ మధ్య కూడా సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడం వల్ల యంగ్ పీపుల్ నుంచి ఓల్డ్ పీపుల్కి ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్సెస్ అనేది తగ్గుతుంది అనమాట. అండ్ మనం వెజిటేబుల్స్, ఫ్రూట్స్ తీసుకునేటప్పుడు ఇంటికి తీసుకొస్తాం కదా, బెటర్ వాష్ దెమ్ విత్ లైక్ సోప్ వాటర్తో కానీ వాష్ చేసి స్టోర్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే మనకు తెలియదు ఆ వెజిటేబుల్ సర్ఫేసెస్, ఫ్రూట్ సర్ఫేసెస్ మీద కూడా వైరస్ ఉండొచ్చు. అంతేగాని అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఆ టెంపరేచర్కి కూడా వైరస్ రిప్రొడ్యూస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎస్ అర్జున్ గారు, ప్రధానంగా మనం చూసుకుంటే ఈ మొత్తం ప్రక్రియలో ఈ మధ్యకాలంలో మనం చూసాం టెస్టుల సంఖ్యను కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచిన సందర్భాన్ని మనం చూసాం. ఈ మొత్తం ప్రక్రియలో టెస్టులు నిర్వహించడం అనేది అత్యంత కీలకం. చాలామంది రకరకాల అనుమానాలతో వస్తూ ఉంటారు. ప్రతి కేసు కూడా కోవిడ్-19 కేసు కాదు. ఈ నేపథ్యంలో వారి నుంచి శాంపుల్స్ సేకరించే సందర్భంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు? ప్రత్యేకంగా గాంధీ ఆసుపత్రిలో అయితే ల్యాబ్ టెక్నీషియన్స్ 24 hours 3 షిఫ్ట్లో పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అనే ఒక పద్ధతి ద్వారా తనకు తాను రక్షించే విధంగా ఒక సూట్ అంతా వేసుకొని పేషెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని మంచిగా ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ కన్విన్స్ చేస్తూ వాళ్ళకి ఎటువంటి బాధ మెంటల్గా కానివ్వండి, ఫిజికల్గా కానివ్వండి కాకుండా వాళ్ళకి మంచిగా ఎడ్యుకేట్ చేస్తూ తీయడం జరుగుతూ ఉంది. దానితో పాటు మళ్ళీ ప్రత్యేకంగా బ్లడ్ శాంపిల్స్ కూడా తీయడం జరుగుతుంది. వాటితో పాటు కూడా ఎక్స్రే టెస్ట్లు, సిటీ స్కానింగ్లు కూడా అవసరమైతే వెళ్ళేటువంటి, అంటే ఏవైనా 1-2 కేసులు అట్లాంటి స్థితిలో వెళ్ళేటువంటివి హెచ్ఓడిస్ లెవెల్లో డిస్కషన్ చేసి పంపుతూ ఉంటారు. అవి కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ శాంపుల్స్ను కూడా జనరల్గా ఇప్పుడు ఎస్పెషల్గా వచ్చేసి మనము ఈ కోవిడ్-19కి సంబంధించినటువంటి టెస్ట్లో ఈ నాజోఫారింజల్ స్వాబ్, ఓరోఫారింజల్ స్వాబ్ నుంచి, అంటే ఓరోఫారింగ్స్ నుంచి తీసే స్వాబ్స్ తీస్తూ ఉంటాం. మనం గాంధీలో నాజోఫారింగ్స్ నుంచి వచ్చిన స్వాబ్స్ కానివ్వండి, ఓరోఫారింగ్స్ కానీ, ఇంకా డిస్టిక్ల నుంచి వచ్చినాయి కానీ, ఇంతకుముందు ఏంటంటే డైరెక్ట్గా గాంధీకే వచ్చేటివి. దాని తర్వాత మనకు మంత్రివర్యులు చొరవ తీసుకొని ప్రజలు ఇబ్బంది కావద్దని చెప్పేసి ఈటల గారు చాలా అద్భుతంగా, అసలుకి ఎక్కడా లేని కని విని విధంగా లేకున్నటువంటి పరిస్థితుల్లో కూడా 6 చోట్ల ఇమీడియట్గా స్టార్ట్ చేయించడం అంటే మామూలు విషయం కాదు. ప్రజలందరూ దీన్ని అర్థం చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఎక్స్ట్రా నిన్నటి నుంచి ఏమో కాకతీయ మెడికల్ కాలేజ్లో కూడా స్టార్ట్ అయింది. ఇవి 2-3 రోజులలో ఈఎస్ఐలో కూడా స్టార్ట్ చేద్దామన్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఉన్నది మనకు. సో మ్యాక్సిమం అంటే ఎన్ని టెరిషరీ కేర్ సెంటర్స్ ఉన్నాయో అన్ని సెంటర్స్లో కూడా ఓపెన్ చేయడానికి ప్రభుత్వం మొగ్గు చూపుతా ఉంది. సో దానికి కూడా చాలా అసలుకి కృతజ్ఞతలు. ఎందుకనంటే ఎక్కువ టెస్టులు జరుగుతుంటే, ఎక్కువ ప్రాంతాల్లో జరుగుతుంటే ఎక్కడిదక్కడ స్క్రీనింగ్ అవుతుంది. ఇంతకుముందు ఏంటంటే అన్నీ కూడా గాంధీకి తేవడం వల్ల కొంచెం వర్క్ లోడ్ కూడా ఉండేది. ఇప్పుడు అంతా సమయపాలన చేస్తూ దానికి సంబంధించి ఒక ల్యాబ్ అలాటింగ్ ఆఫీసర్ అని ఒకరిని నియమించి సోమేష్ గారి ద్వారా సిస్టమ్ అంతా మంచి సెట్టింగ్ చేసేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా స్మూత్గా రన్ అయ్యేటట్టుగా చేస్తూ ఉన్నారు. ఇంకా మన దగ్గర వచ్చేసి ఆర్టీపీసీఆర్ మెథడ్లో ఫస్ట్ ఏదైతే స్టార్టింగ్లో ఉండేనో అప్పుడు ఒక సింగిల్ జీన్ స్క్రీనింగ్ చేసేవాళ్ళు. ఆ తర్వాత దాన్ని ఎన్ఐవి పూణేకి పంపించి కన్ఫర్మేటరీ టెస్ట్ చేసేవాళ్ళు. సో దాన్ని కన్ఫర్మ్ చేసే టైంలో కొంచెం టైము, ట్రాన్స్పోర్ట్లో, కొరియర్లో లేట్ అవ్వడం అట్లాంటివి జరిగింది. తర్వాత ఇప్పుడు మనం డైరెక్ట్గా గాంధీలోనే స్క్రీనింగ్ను కన్ఫర్మేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు అది కాకుండా డైరెక్ట్గా 2-3 జీన్లు ఒకటేసారి చూసే విధంగా మనకు డైరెక్ట్గా ఇంకొక మెథడ్తో మళ్ళీ, అంటే ఆర్టీపీసీఆర్లోనే మళ్ళీ అప్డేటెడ్ కిట్స్తో మళ్ళీ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు దాంతోపాటు వర్క్ లోడ్ ఎక్కువైతే ముందు జాగ్రత్త చర్యల్లో ఆటోమేటిక్ ఎక్స్ట్రాక్షన్ మెషిన్ కూడా మనం తీసుకొచ్చి పెట్టడం జరిగింది. సో ఎట్ ఏ టైం ఒక 90 చిల్లర టెస్టులు జరుగుతాయి అన్నమాట. ఇంకొక అంటే ఒకటేసారి 25 నిమిషాల్లో 25 నుంచి 50 నిమిషాల్లో మనం 90 టెస్టులకు సంబంధించిన ప్రాసెసింగ్ అంతా చేయొచ్చు. మళ్ళీ ప్రాసెసింగ్ టైం వేరే ఉంటుంది. ఇంతకుముందు ఒక టెస్ట్కి 6 నుంచి 8 గంటలు పట్టేది. ఇప్పుడు ఈ పద్ధతి ద్వారా ఏమవుతుందంటే ఆ ఎక్స్ట్రాక్షన్ టైం 25 నిమిషాలు కుదించడం వలన 3 గంటలు 4 గంటలు అనే టైము 25 నిమిషాల
నుంచి 50 నిమిషాలకు పడడం వల్ల 2 నుంచి 3 గంటలు మనకు సేవ్ అవుతుంది. ఓకే. సో మనం ప్రాసెస్ అంతా కూడా 3-4 గంటల్లో వచ్చే విధంగా అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నారు. సో నెక్స్ట్ ఇంకొక పాయింట్, ఇవే కాకుండా మనకు పెథాలజీకి సంబంధించిన టెస్టులు కానివ్వండి, ఇంకా బ్లడ్ బ్యాంక్కి సంబంధించిన అవసరం ఉంటే అట్లాంటివి, షుగర్స్, ఇవన్నీ కూడా కంటిన్యూస్గా చేస్తూ ఉన్నారు. అసలుకి ఈ యొక్క టెస్ట్ల ద్వారానే అంటే నెగిటివ్ వచ్చింది అనగానే పేషెంట్ కూడా సంతోషం, నాకు సైకలాజికల్గా రిలీఫ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సుమారుగా ఈరోజే అంటే చాలా కేసెస్ ఈరోజు డిశ్చార్జ్ కూడా జరగడం జరిగింది మనకు గాంధీలో. ఎస్, రైట్. శ్రీనివాస్ గారు, ప్రధానంగా మనం చూసుకుంటే ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం, ఆ కరోనాకు సంబంధించి ఎవరైతే బాధితులు ఉన్నారో వారిని చాలా దగ్గర నుంచి చూస్తూ ఉంటారు కాబట్టి వారి రికవరీని ఎట్లా చూస్తూ ఉన్నారు? ప్రధానంగా రికవరీ రేట్ ఎవరిలో ఎక్కువగా కనిపిస్తోంది? ప్రధానంగా దాంతో పాటుగా ఇతర ఎసిమ్టమాటిక్ ఎవరైతే ఉంటారో వారు వచ్చిన సందర్భంలో వారికి సంబంధించి మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? జనరల్గా మనకి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఏదైతే ఐసోలేషన్ సెంటర్స్ ఉన్నాయో దానిలో రికవరీ రేట్ జనరల్గా యంగ్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో <40 years ఉన్న వాళ్ళకి రికవరీ రేట్ మనకు చాలా ఎక్కువగా ఉంది. సో ఇక రిగార్డింగ్ తర్వాత ఇక ట్రీట్మెంట్కి రెస్పాండ్ అయ్యే వాళ్ళు కూడా ఎక్కువ యంగ్ పేషెంట్స్ మనకి ఎక్కువ ఉంటారు. తర్వాత కోమార్బిడ్ ఉన్నటువంటి కండిషన్స్ ఏవైతే ఉంటాయో డయాబెటీస్ కావచ్చు, హైపర్ టెన్షన్ కానీ, సికేడీ పేషెంట్స్, సిఏడి లాంటి పేషెంట్స్లో జనరల్గా మనకి రికవరీ ఛాన్సెస్ కావచ్చు, ట్రీట్మెంట్ ఇచ్చే రెస్పాన్స్ సంబంధించి కూడా తక్కువ రెస్పాన్స్ ఉంటుంది. సో తర్వాత సమయంలో ఈ డ్రగ్స్కి సంబంధించి ఏంటంటే కొంచెం ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఇప్పుడు గాంధీ హాస్పిటల్ చూసుకుంటే కనుక మీకు దీంట్లో ఈ కోమార్బిడిటీస్ ఉన్న పేషెంట్స్, హైపర్ టెన్షన్, డయాబెటీస్, కొంచెం ఓల్డేజ్ పేషెంట్స్లో హైడ్రాక్సీ క్లోరోక్విన్కి తర్వాత యాంటీవైరల్ డ్రగ్స్ రైటనావిర్, లోపినావిర్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి చాలా అద్భుతంగా రెస్పాన్స్ వస్తుందని చెప్పేసి మన ప్రొఫెసర్స్ కూడా రీసెంట్గా ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. సో డ్రగ్స్ కూడా మన ప్రభుత్వం ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఇప్పుడు మనం ఎక్కువ ఫ్రంట్ లైన్లో ఎక్స్పోజ్ అవుతున్న వాళ్ళు జూనియర్ డాక్టర్స్ కాబట్టి ఈ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ సంబంధించి కూడా స్టార్టింగ్లో కొంచెం మనకు ప్రాబ్లమాటిక్ ఉండేది. ఇప్పుడు దాదాపు రీసెంట్గా మనకు మినిస్టర్ గారు ఇచ్చినటువంటి ఒక ప్రెస్ నోట్లో ఒక 5 lakhs పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ని, తర్వాత 5 lakhs N95 మాస్కులు కూడా ప్రొక్యూర్ చేయడం జరిగిందని చెప్పి కూడా మన గవర్నమెంట్ చెప్పడం జరిగింది. సో రిగార్డింగ్ ఒక పీపీఈలకు సంబంధించి కొంచెం స్టార్టింగ్లో కొంతవరకు కొంచెం ప్రాబ్లం ఉండేది. రిగార్డింగ్ ఏంటంటే ఈ పీపీఈలో ఈ కేవలం పేపర్ పీపీఈస్ ఉండడం, అవి ఈజీగా చినిగిపోవడం, ఒకటి హెచ్ఐవి కిట్స్ని ఇవ్వడం వల్ల ఈజీగా చినిగిపోవడం ఒకటి, తర్వాత ఎక్కువ డాక్టర్స్ ఈ బాడీ ఎక్స్పోజ్ కావడం ద్వారా కొంచెం మనకి రిస్క్ ఉండేది. కానీ ఇది ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి పీపీలో కూడా సఫిషియెంట్ పర్సనల్ ఎక్విప్మెంట్ మనకు వస్తామని, తర్వాత N95 మాస్క్ కూడా ఈ గ్లౌజ్కి సంబంధించి కావచ్చు ఇప్పుడు సఫిషియెంట్గా మనకి ఒక మన సేఫ్టీ మెజర్మెంట్స్ ఉన్నాయి. అవును, అంటే అవసరమైన దానికంటే ఇంకా మిగతావి కూడా ఆర్డర్ చేసినట్టుగా ఉన్నారు. వస్తున్నాయి, 10 లక్షల వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. N95 మాస్కులు పీపీలు ఏవైతున్నాయో ఇవి కేవలం ఇప్పుడు ఐసోలేషన్ సెంటర్స్లో పనిచేస్తున్న డాక్టర్స్కి అయితే పర్వాలేదు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ ఎయిమ్స్ సెక్యూర్ మెడికల్ కేర్ కావచ్చు, ఎమర్జెన్సీలో పనిచేస్తున్న డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ ల్యాబ్లో పనిచేస్తున్న డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంత N95 మాస్కులు కొంచెము మనకు N95 మాస్క్ కొంచెం ఏమంటాం సఫిషియెంట్గా లేవు. సో ఏంటంటే మేము ఎమర్జెన్సీలో ఎయిమ్స్లో పనిచేస్తున్న డాక్టర్స్ కూడా ఈ N95 మాస్కులు పీపీలు కూడా సఫిషియెంట్ చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తాం. దాంతోపాటుగా ఇప్పుడు నిమ్స్ హాస్పిటల్ చూసుకుంటే నిమ్స్లో నాన్ కోవిడ్ సెంటర్గా మనం ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. సో నాన్ కోవిడ్ అంటే ఇప్పుడు ఆల్రెడీ కోవిడ్ సిమ్టమ్స్ ఉన్నటువంటి ఇప్పుడు మనకు స్క్రీనింగ్ ఓపీడీ స్టార్ట్ అయింది నిమ్స్లో. ఇప్పుడు స్క్రీనింగ్ ఓపీడీ ఏంటంటే ఈ సిమ్టమ్స్ ఫ్లూ లైక్ సిమ్టమ్స్, కాఫ్, కోల్డ్, ఫీవర్ లాంటి సిమ్టమ్స్ ఎవరైతే ఉంటాయో వారిని నిమ్స్ నుంచి గాంధీకి పంపించడం జరుగుతుంది. ఈ నాన్ కోవిడ్ సిమ్టమ్స్ ఇంకా వేరే అదర్ ఓపీస్, ఆర్థోపెడిక్స్ కావచ్చు, మెడిసిన్ ఓపీస్కి సంబంధించిన వాటికి వేరే డిపార్ట్మెంట్స్కి షిఫ్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో నిమ్స్లో కూడా రెసిడెంట్ డాక్టర్లు చాలా అద్భుతంగా నాన్ కోవిడ్ సెంటర్ ఉన్నప్పటికీ కూడా చాలా చక్కగా ఈ వైద్య సేవలు అందించడం నిమ్స్లో జరుగుతూ ఉంది, అయితే నాన్ కోవిడ్ సెంటర్గా. పూర్ణిమ గారు, ప్రధానంగా ఇది మొత్తం ప్రక్రియలో ట్రీట్మెంట్ కంటే కూడా వారి మానసిక స్థితిని అర్థం చేసుకొని వారికి మానసికంగా ఒక చేయూతను అందించడం, వారిలో ఒక ఆత్మస్థైర్యాన్ని నింపడం అనేది అత్యంత కీలకం. ఆ దిశగా వైద్యులు ఎలాంటి కీలకమైన పాత్ర పోషిస్తూ ఉన్నారు? డెఫినెట్లీ అండి, ఎందుకంటే ఈ కోవిడ్ కన్నా కూడా సైకలాజికల్ డిప్రెషన్తో చాలామంది డయాగ్నోస్ అవుతున్నారు. ఎందుకంటే పానిక్ అయిపోతున్నారు, ఏమో దీనికి ట్రీట్మెంట్ లేదు, వ్యాక్సిన్ లేదు, వస్తే చచ్చిపోతాం. అస్సలు వద్దు, పానిక్ అస్సలు అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కోవిడ్ వచ్చినా సరే సరైన సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుని డాక్టర్స్ ఆర్డర్స్ ఫాలో అవ్వుతూ మనం సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తే కనుక రికవర్ అయ్యే ఛాన్సెస్ 85% ఉన్నాయి. జస్ట్ 15% ఆఫ్ ద ఎఫెక్టెడ్ పీపులే వాళ్ళు సివియర్ ఇల్నెస్లోకి వెళ్ళి అలా ఉన్నారు. 2% ఆఫ్ ద మోర్టాలిటీ రేట్ ఉంది అంతే, కానీ 85% రికవర్ అవుతున్నారు అనమాట. కాబట్టి పానిక్ అవ్వాల్సిన అవసరం ఏం లేదండి. యాజ్ ఎ డాక్టర్స్ మేము కూడా పేషెంట్స్కి చాలా కౌన్సిలింగ్ ఇస్తాం. గాంధీ హాస్పిటల్లో పేషెంట్స్ రౌండ్స్కి వేయడానికి వెళ్ళినప్పుడు ఏమైనా సైకలాజికల్ డిప్రెషన్ అలాంటి ఫీలింగ్స్ ఉన్న పేషెంట్స్ని వీల్ కౌన్సిల్ దెమ్, ఏం కాదు, పానిక్ అవ్వద్దు. అండ్ జనరల్ పబ్లిక్ కూడా చెప్పేది నేను అదొకటే, పాండమిక్ అబ్బో వ్యాక్సిన్ లేదు, ట్రీట్మెంట్ లేదు అని భయపడిపోతున్నారు. సో డోంట్ పానిక్ ఎట్ ఆల్, ఎందుకంటే సేఫ్టీ ప్రికాషన్స్ ఈజ్ ద మెడిసిన్ ఫర్ దిస్ కోవిడ్. ఓకే,
ఎస్ పూర్ణిమ గారు, మరొక ముఖ్యమైన అంశం ప్రధానంగా చూసుకుంటే కేసులు నమోదవుతున్న సంఖ్య ఓవైపు ఉంది, దేశవ్యాప్తంగా ఉంది, ప్రపంచవ్యాప్తంగా ఉంది. మన దగ్గర ట్రీట్మెంట్ పొంది పూర్తిగా క్యూర్ అయ్యి విడుదలవుతున్న వారు, ఇంటికి వెళ్తున్న వాళ్ళ సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతున్న సందర్భాన్ని మనం చూసాం. వాళ్ళలో ఎట్లాంటి సంతోషం కనిపిస్తుంది? మొత్తం కోవిడ్-19 వాళ్ళు జయించి ఇంటికి వెళ్తున్న సందర్భంలో వారిలో మీకు ఎట్లాంటి సాటిస్ఫాక్షన్ కనిపిస్తుంది? డెఫినెట్లీ సాటిస్ఫైడ్ అండి మేమందరం. ఎందుకంటే ఒక పేషెంట్ వచ్చి వాళ్ళు హ్యాపీగా రికవర్ అయ్యి కోవిడ్ పాజిటివ్ పేషెంట్స్ వాళ్ళకి మళ్ళీ 2 times టెస్ట్ చేస్తాము. అది 2 times నెగిటివ్ వస్తే మనం డిశ్చార్జ్ చేస్తామన్నమాట. సో వాళ్ళ ఫేసెస్లో చాలా హ్యాపీనెస్ కనిపిస్తుంది. అది మీకు ఎట్లాంటి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది? ఎందుకంటే వృత్తిపరంగా మీరు సాధించిన అద్భుతమైన విజయం అది. డాక్టర్స్ డెఫినెట్ గా మనం కోవిడ్ పేషెంట్ ట్రీట్మెంట్ పెద్ద సమయంలో వాళ్ళు డిశ్చార్జ్ అయిపోతుంది. డెఫినెట్ గా యాజ్ ఏ డాక్టర్ గా డెఫినెట్ గా మనకు ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎందుకంటే 10 to 15 years కష్టపడి చదివి ఇది మేము సర్వ్ చేయడానికే కదా, కంట్రీని సర్వ్ చేయడానికే వస్తాం కదా. అలాంటిది ఇలాంటి పాండమిక్ కండిషన్స్ లో వచ్చాము. సో వాళ్ళు కూడా రికవర్ అయ్యి వెళ్తున్నారంటే డెఫినెట్లీ దట్ మీన్స్ అ లాట్ ఫర్ అస్. ఇప్పుడు రిగార్డింగ్ మీరు ఈ రెస్పాన్స్ సంబంధించి ఇప్పుడు మనము ప్రజలు కూడా దీనిలో భయభ్రాంతులు గురగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకు ఆల్రెడీ అడ్మిట్ అయినటువంటి పేషెంట్స్ ఎవరైతే ఇప్పుడు దాదాపు 421 పేషెంట్స్ ఐసోలేషన్ వార్డులో గాంధీ హాస్పిటల్ ఉండడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ 650 పేషెంట్లకు సంబంధించి ఆల్రెడీ 120 డిశ్చార్జ్ అయ్యారు. ఈ రోజు 128 ఆల్ ఐసోలేషన్ సెంటర్లో ఉన్న పేషెంట్స్ గాంధీ కావచ్చు, ఫీవర్ హాస్పిటల్, టీబీ, చెస్ట్ హాస్పిటల్లో ఉన్న అందరు పేషెంట్లు ఈరోజు 128 డిశ్చార్జ్ కాబోతా ఉన్నారు. సో దాదాపు 100%, 95% అద్భుతంగా రెస్పాండ్ అయిపోయి ఓన్లీ స్మాల్ సిమ్టమ్స్, ఇప్పుడు కోవిడ్ పాజిటివ్ రావచ్చు, కరోనా పాజిటివ్ వచ్చినప్పుడు కూడా మైల్డ్ సిమ్టమ్స్తోనే 95% ఆఫ్ పేషెంట్స్ ఉంటున్నారు. ఓన్లీ 5% పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి రెస్పిరేటరీ ఫెయిల్యూర్ కావచ్చు, వాళ్ళు మల్టిపుల్ కోమార్బిడ్ కండిషన్లో వాళ్ళు మాత్రమే సీరియస్ క్రిటికల్ ఇల్నెస్ ఉన్నారు తప్ప దానిలో 3% మన తెలంగాణలో మోర్టాలిటీ ఉంది. సో డెఫినెట్గా ఏంటంటే ప్రజలు కూడా దీనికి పెద్దగా భయభ్రాంతులు గురి కావాల్సిన అవసరం లేదు. 95% అబోవ్ పేషెంట్స్ మామూలు సిమ్టమ్స్ ఉంటున్నారు. ఓన్లీ 5%లో దానిలో 3% మాత్రం మోర్టాలిటీ ఉంది. మిగిలిన 2% ఈ సీరియస్ ఇల్నెస్ కావచ్చు, క్రిటికల్ ఇల్నెస్ ఉండేటువంటి కండిషన్ ఉంది. కాబట్టి ప్రజలు దీనిపైన ఎక్కువ ప్యానిక్ కూడా కావాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా మేము టీ న్యూస్ ద్వారా తెలియజేస్తాం. ఎస్, ప్రజలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, కానీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాలతో ఇప్పటికే పగడ్బందీ ఏర్పాటు చేసిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా కోవిడ్-19కు సంబంధించి గతంలో ఈ వ్యాధి బారిన పడిన వారు ఎవరైతే ఉన్నారో వారు చికిత్స పొందిన తర్వాత వారు దీనిపై విజయం సాధించి కోవిడ్ నుంచి బయటపడిన వారిలో వారి ముఖంలో కనిపించే ఆనందం అనేది వర్ణనాతీతం. నిజంగా కూడా తమ కెరియర్లో ఇది ఆదిలోనే తమకు ఇలాంటి ఒక అద్భుతమైన సవాల్ ఎదుర్కోవడం, దాన్ని ఎదుర్కోవడం అనేది అత్యంత సంతృప్తినిస్తుందని జూనియర్ డాక్టర్గా మనం చూసుకుంటే అగ్రరాజ్యాలు అమెరికా కానీ, యూరోప్ కానీ, వెస్టర్న్ కంట్రీస్, యూకే కానీ ఈరోజు డిజాస్టర్లో ఉన్న పరిస్థితి. లక్షల సంఖ్యలో అక్కడ బాధితులు ఉంటే వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్న పరిస్థితి. అక్కడ ఆ ప్రభుత్వాలకు ఏం చేయాలో పాల్పోని సందర్భం. కానీ మన దగ్గర మనం చూసుకుంటే పూర్తి స్థాయిలో దాన్ని కట్టడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంత పెద్ద దేశంలో, అన్నిటికంటే ముఖ్యంగా మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, వైద్య శాఖ మంత్రి గారు తీసుకున్న చర్యలు కావచ్చు, ఆ ముందస్తు ప్రణాళికలు ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయని భావించాలి? చాలా చక్కటి ప్రశ్న అడిగారండి. యాక్చువల్గా దీన్నే ప్రిపేర్డ్నెస్ అంటారు. అసలుకి ఎక్కడ కూడా భారతదేశంలో లేని విధంగా ఫస్టే అత్యున్నతమైన ఎక్స్పర్ట్స్ అందరితో కలిసి కమిటీ లాగా ఇమ్మీడియట్గా ఒక మీటింగ్ చేసి దాని ద్వారా ప్రిపేర్డ్నెస్ అనేది చేయాలి. తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎటువంటి కేసు రికార్డ్ కావద్దని మన కేసీఆర్ గారు గైడ్లైన్స్ ప్రకారము ఎవ్రీబడి ఫ్రమ్ టాప్ లెవెల్ టు బాటమ్ లెవెల్ ఆఫీసర్స్, అన్ని మంత్రి శాఖలో ఉన్నటువంటి మంత్రివర్యులు కావచ్చు, ప్రత్యేకంగా మా ఆరోగ్య శాఖ మంత్రివర్యులు ఈటల రాజేంద్ర గారు ఆధ్వర్యంలో అందరినీ డిస్కషన్ చేసి ఇమ్మీడియట్గా గాంధీ ఆసుపత్రిని ఒక సెంటర్గా ఎలెక్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ట్రైనింగ్లు అంటే ఈ హాస్పిటల్లో ఎటువంటి మనం ప్రికాషన్స్ తీసుకోవాలి, కేసుని ఎట్లా ఐసోలేట్ చేయాలి, ఐసోలేట్ చేసిన కేసులు ఏ విధంగా చికిత్స చేయాలి, చికిత్సకు సంబంధించిన ప్రోటోకాల్ ఏంటి, ఇందులో ఎవరెవరిని టీమ్గా ఉంచాలి, ఏ విధంగా డిశ్చార్జ్ చేయాలి, డిశ్చార్జ్ ఇప్పుడు పూర్ణిమ గారు చెప్పినట్టు ఈ డిశ్చార్జ్ క్రైటీరియా ఏంటి, ఒక 2 నెగిటివ్ టెస్టింగ్లు అంటే ఆర్టీపీసీఆర్ మెథడ్లో వచ్చిన అటువంటి ఆ టెస్ట్లు నెగిటివ్ వచ్చిన తర్వాత అట్ ద సేమ్ టైం ఒక ఎక్స్రే టెస్ట్ కూడా, అది కూడా కంప్లీట్గా ఏది లేకుండా చూసి ఏ క్లినికల్ హిస్టరీ లేకున్న తర్వాతనే డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఇట్లాంటి గైడ్ లైన్స్ అన్నీ ప్రిపేర్డ్నెస్ అంటారు దీన్ని. ఎట్ ద సేమ్ టైం ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి అంటే పేషెంటే కాకుండా హెల్త్ కేర్ ప్రొఫెషనల్ అంటే శానిటరీ వర్కర్ నుంచి ఎలక్ట్రీషియన్, ప్లంబర్, ఇంకెవరైనా అనుకోనండి, వీళ్ళందరికీ కూడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వెంగళరావు నగర్ మరియు కింగ్ కోటిలో దశల వారీగా ట్రైనింగ్ చేయడం జరిగింది. ట్రైనింగ్ మేమే ఇచ్చాము.
మా అంటే మైక్రోబయాలజీ విభాగం నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్స్, తర్వాత కమిషనర్ లెవెల్లో ఎక్స్పర్ట్ కమిటీ వాళ్ళు, WHO నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళ కన్సల్టెంట్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఎవ్రీబడి, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఏమని చెప్పమంటారు, ప్రతి ఒక్క విభాగం ఇన్వాల్వ్మెంట్ అయిపోయి దాని యొక్క ఏ విధంగా మనం దీన్ని ఎంగల్ఫ్ చేసి ఇష్యూని క్లోజ్ చేద్దాము అనే విధంగా అందరు కలిసికట్టుగా ఒక మంచి ప్రోగ్రెస్గా తీసుకొని వచ్చడం జరిగింది. యాక్చువల్గా ఆ ఒక్క ఇన్సిడెంట్, ఢిల్లీ ఇన్సిడెంట్ జరగకుంటే మన తెలంగాణ రాష్ట్రం కంప్లీట్గా కేసెస్ అన్ని డౌన్ఫాల్ అయ్యే విధంగా ఉండేది. అనుకోని దురదృష్టశాస్త్రం అదొకటి జరిగింది. బట్ స్టిల్ మనం వీఆర్ లక్కీ. ఇప్పుడు నిన్న అయితే 6 కేసెస్ కదా శ్రీనివాస్ గారు, గవర్నమెంట్ ప్రకారం 6 కేసెస్ మనకు బయటకు వచ్చినాయి. సో మనం హోప్ఫుల్లీ ఈ రోజు కూడా అట్లనే తక్కువ వస్తే డిక్లైన్ ఫేస్గా చూసుకొని ఇంకొక 14 రోజులు గట్టిగా మనము కృషి చేస్తే ఎవ్రీథింగ్ విల్ బి కమ్ టు ప్లాట్. కానీ ఒకటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇక్కడ మెడికల్ రంగంలో ఉన్నటువంటి డాక్టర్లు కానివ్వండి, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కానివ్వండి, ఇందాక కూడా మా మిత్రులు కాల్ చేశారు మీకు చేసేటప్పుడు కూడా, సార్ చాలా ఇంటి దగ్గర కూడా మాకు ఇబ్బందిగా ఉంది, రానియలేని పరిస్థితి వస్తుంది అన్నట్టుగా చెప్తున్నారు. వాళ్ళందరికీ డాక్టర్స్ తరఫున మీకు విన్నవించుకుంటున్నాను, మీరు అర్థం చేసుకోవాలి, మేము ఆ పోరాటం అంతా ప్రజల కోసం, మన పబ్లిక్ హ్యుమానిటీ కోసం. సో ఈ సందర్భాలలో ఎంతో స్ట్రెస్తోని 24 గంటలు వర్క్ చేసి వచ్చే హెల్త్ కేర్ ప్రొఫెషనల్కి ఇంటి దగ్గర అట్లాంటి మానసిక ఇబ్బంది, మీరు ఇంటికి రావద్దు, దూరం ఉండండి, అట్లా చేయండి అంటే, వాళ్ళందరూ ట్రైన్డ్ పీపులే. వాళ్ళ చర్యలు హైపోక్లోరేట్లో క్లీనింగ్ చేసుకొని, తర్వాత క్లోరెక్సిడెన్తో హ్యాండ్ వాష్, శానిటైజర్ అన్నీ చేసుకొని వాళ్ళ జాగ్రత్తలు తీసుకుంటారు. దయచేసి వాళ్ళని మానసికంగా ఇబ్బంది పెట్టకండి, వాళ్ళ స్వేచ్ఛనివ్వండి. వాళ్ళ జాగ్రత్తలు తీసుకొని మీకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత వాళ్ళ పైన ఉన్నదని వాళ్ళు గుర్తుంచుకుంటారు. ఇక మీదట మీరు ప్రజలందరూ కూడా ఈ హెల్త్ కేర్ వర్కర్స్కి సపోర్ట్ చేయండి. నిన్న కదా శ్రీనివాస్ గారు, మనం ఒక సెక్యూరిటీ గార్డు కూడా ఇంటికి మిస్సెస్ అది పేపర్ చూసాము. సో మనము ఈ యొక్క చర్యని మనం ఖండించాలి, ప్రతి ఒక్కరూ ఎంకరేజ్ చేయాలి. హెల్త్ ఎడ్యుకేషన్ ఇంత పెద్దగా ఉన్న సందర్భంలో ప్రతి ఒకరు తెలివి అంటే అర్థం లేని పరిస్థితి ఉన్న వ్యక్తులకి అర్థం చేయించి వాళ్ళకి మంచి అవుట్కమ్ వచ్చే విధంగా చూడాలి. ఈ మెడికల్ రంగంతో పాటు ప్రత్యేకంగా పోలీస్ రంగము, GHMC సంబంధించినటువంటి అధికారులు, వాళ్ళ బృందము, వాళ్ళే కాకుండా ఇంకా అగ్నిమాపక సిబ్బంది, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్వైరన్మెంట్, వీళ్ళందరూ కూడా ఒక టీం లాగా ఫామ్ అయిపోయి మనకు చేస్తూ ఉన్నారు. వీళ్ళందరి సేవలు కూడా మా అందరు ప్రజలు గుర్తించాలి. ఎటువంటి హరాస్మెంట్ అంటే ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోండి, మీరు ఇక్కడికి రావద్దు అనేటివి చేయకుండా చేయాలని నేను ప్రజలను విజ్ఞప్తి చేస్తాను. మరింత మెచ్యూరిటీని ప్రదర్శించాల్సిన సమయం ఇది, మరింత అండగా నిలవాల్సిన సమయం కూడా. కరెక్ట్ అండి. రైట్ శ్రీనివాస్ గారు, మనం చూసాం వాస్తవానికి విదేశాల నుంచి వచ్చిన తొలి దశ కేసులు మనం చూసినట్టయితే వాటిని పూర్తి స్థాయిలో కట్టడి చేసి క్యూర్ అయి గాంధీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన సందర్భాన్ని మనం చూసాం. మలి దశలో వచ్చిన కేసులు నమోదు కాకుంటే నిజంగానే తెలంగాణ కోవిడ్ ఫ్రీ అయిపోయేదని చెప్పేసి ఇప్పుడే అర్జున్ గారు ఎప్పుడో చెప్పారు, అందరూ కూడా దీన్ని ఏకీభవిస్తున్న సందర్భం. మలి దశ కేసులు ప్రారంభమైన సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైన తీరు కావచ్చు, రెస్పాండ్ అయిన తీరు ఏ విధంగా ఉందని భావించాలి? డెఫినెట్గా సార్. ఇప్పుడు ఏంటంటే ఇక నిజాముద్దీన్ ఇన్సిడెంట్ ఏదైతే ఢిల్లీలో జరగడం జరిగిందో, సో దాంట్లో దాదాపు తెలంగాణ స్టేట్ నుంచి ఒక 1030 మెంబర్స్ యొక్క ఇన్సిడెంట్ వెళ్ళడం జరిగింది. సో దాని ద్వారానే మాకు యొక్క కేసులు అనేవి డే బై డే ఇంక్రీజ్ కావడం జరిగింది. అక్కడ వెళ్ళిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, వాళ్ళు కాంటాక్ట్ అయిన వాళ్ళ ద్వారా ఒక కేసులు పెరగడం జరిగింది. సో ఇన్సిడెంట్ తర్వాత మన హెల్త్ మినిస్టర్ గారు దాదాపు చాలా కమిట్మెంట్తో డైలీ ఒక 16 to 18 hours ఈ అధికారులతో ఫాలోఅప్ చేసుకోవడం కావచ్చు, అన్ని విషయాలు కూడా చాలా అద్భుతంగా మినిస్టర్ గారు పనిచేస్తూ ఉన్నారు. సో దాంతోపాటుగా ఇప్పుడు ఎగ్జిస్టింగ్ అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసిన సూపరింటెండెంట్స్ కావచ్చు, మా DME గారు కావచ్చు, రెగ్యులర్గా అన్ని ఫాలోఅప్ చేసుకుంటూ ఈ అడ్మిషన్ సంబంధించి కావచ్చు, ట్రీట్మెంట్ మేనేజ్మెంట్ సంబంధించి కూడా రెగ్యులర్గా ఇది ఒక ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు. సో దాంతోపాటుగా ఇక మినిస్టర్ ఆఫ్ హెల్త్ అఫైర్స్ సంబంధించి ఈ యొక్క నిన్ననే ఒక మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ గైడ్లైన్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అంటే వర్క్ స్పేస్లో పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు, తర్వాత ఈ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియాలో పనిచేస్తున్న వాళ్ళకి ఏ రకంగా ఉండాలంటే దానిపైన కూడా గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. సో డెఫినెట్గా ఈ ప్రయాణిక మొత్తం కూడా గైడ్లైన్స్ని ఫాలోఅప్ చేసుకొని దాని ప్రకారంగా ఈ లాక్డౌన్ సంబంధించి ఇప్పుడు ఏంటంటే ఈ కోవిడ్ను ఎరాడికేట్ చేయాలంటే నాట్ ఓన్లీ డాక్టర్స్, పోలీస్ సిబ్బంది, తర్వాత ఈ పారిశుద్ధ కార్మికులు కాదు కమిట్మెంట్తో పనిచేసేది, ఎవరు ప్రజలు కూడా దీనిలో కమిట్మెంట్గా ఇన్వాల్వ్ అయితేనే మనము సో ఈ యొక్క లాక్డౌన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ డెఫినెట్గా పాటించుకుంటే కనుక డెఫినెట్గా మనం యొక్క తెలంగాణ స్టేట్ నుంచి ఆల్ ఓవర్ ఇండియా నుంచి మనం డెఫినెట్గా COVID-19 ఎరాడికేట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక మినిస్టర్ ఆఫ్ హెల్త్ అఫైర్స్ ఏదైతే గైడ్లైన్స్ ఇవ్వడం జరిగిందో సో దాన్ని పాటించాలని చెప్పేసి కూడా మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తాము. ఎస్ పూర్ణిమ గారు, ప్రధానంగా ఇప్పుడున్న పరిస్థితులలో మ్యాన్ పవర్ యూటిలైజేషన్, ఎవరైతే స్కిల్డ్ ఉన్నారో డాక్టర్స్ ఉన్నారో వీరందరినీ కూడా వారిపై పూర్తి స్థాయిలో ఎక్కువ బర్డెన్ కాకుండా చూసుకోవడం అనేది అత్యంత కీలకం. వారికి వసతి కావచ్చు, భోజన వసతి కల్పించడం కావచ్చు, ఆ దిశగా గాంధీ హాస్పిటల్ వేదికగా ఎట్లాంటి నిర్ణయాలు తీసుకున్నారో, ఎలాంటి చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది?
ఇప్పుడు డెఫినెట్గా వర్క్ బర్డెన్ అనేది హెల్త్ కేర్లో పనిచేసే వాళ్ళకి చాలా ఎక్కువ పెరుగుతుంది. సో దాన్ని అంటే వర్క్ లోడ్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అనమాట. లైక్ 12 అవర్స్ వీళ్ళు చేయాలి, 12 అవర్స్ కొంతమందికి రోస్టర్ వేశారు, ఇంకొక 12 అవర్స్ అలాగా డిస్ట్రిబ్యూట్ చేశారు. సో ఆ వర్క్ లోడ్ కూడా పెరిగినా సరే వీ కెన్ మేనేజ్ ఇట్. అండ్ ద హాస్టల్ అండ్ అకామిడేషన్ ఫెసిలిటీస్ కూడా వాళ్ళు డాక్టర్స్కి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వీఆర్ హ్యాపీ ఫర్ దాట్. అండ్ ఇంకొకటి ఏంటంటే నాట్ ఓన్లీ ద డాక్టర్స్, ఇంకా శానిటైజ్ చేసే వాళ్ళకి, ఇంకా సిస్టర్స్కి కూడా కొంచెం ఎడ్యుకేట్ చేస్తే బాగుంటుంది. పీపీఈస్ ఎలాగా వేసుకోవాలి అంటే తీసేటప్పుడు కూడా ద వైరస్ విల్ స్ప్రెడ్ అనమాట. సో వాళ్ళకి కొంచెం ఎడ్యుకేట్ చేసి ఎలాగా అనేది చెప్తే కొంచెం వీ క్యాన్ ప్రివెంట్ సమ్ మోర్ కేసెస్ అని అనుకుంటున్నాను. ఇబ్బంది ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, డాక్టర్స్ కానివ్వండి, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఉన్నారో, అకామిడేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి రాజశేఖర్ గారు అని చెప్పి స్పెషల్ ఆఫీసర్ నియమించబడ్డారు. సో మనము అఫీషియల్గా త్రూ ప్రాపర్ ఛానల్ వెళ్ళి ఈ మన యొక్క నేమ్స్ మన అన్ని ఇస్తే వాళ్ళు అకామిడేషన్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక భోజనం విషయం వస్తే చాలామంది మనము ఈ యొక్క మన ఈ కరోనా సంబంధించినటువంటి ఈ యొక్క వార్లో ఉన్నటువంటి ఫ్రంట్ లైన్ వారియర్స్ అంటే ఎవరైతే ఈ డాక్టర్సు తర్వాత హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ అందరూ ఉన్నారో అందరికీ కూడా ఫుడ్ తేవడానికి చాలామంది ఉత్సాహంగా ముందుకు వచ్చారు. వాళ్ళందరికీ కూడా మీడియా తరపున మీ కృతజ్ఞతలు అండి. ప్రత్యేకంగా గాంధీలో KFC వాళ్ళు కానివ్వండి, మిస్టర్ అశోక్ గారు అని చెప్పి అంబర్పేట నుంచి మాకు సప్లై చేస్తూ ఉన్నారు. అంటే ప్రభుత్వంతో పాటు ఇంకా వేరే వేరే NGOs కూడా మనకు ప్రొవిజన్స్ ఇస్తూ ఉన్నారు. సో అట్లా ఒకరొకరు ముందుకు వచ్చి చేస్తున్నారు. కానీ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే జనరల్ పబ్లిక్ షుడ్ బి లైక్ అవేర్ ఆఫ్ దోస్ calamities which are going to happen in the future because of this corona. So the prevention is better than cure అన్నట్టు డెఫినెట్గా అందరు కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఇంట్లోనే ప్రభుత్వం సూచించిన విధంగా లాక్డౌన్ డేట్స్ అన్నిట్లలో ఆ ఇంట్లో నుంచి బయటికి రాకుండా వీలైనంత వరకు బయటికి రాకుండా ఉండేటట్టుగా చూడాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నామండి. శ్రీనివాస్ గారు, ఇప్పుడు రానున్న 2-3 వారాలు అనేవి కరోనాపై జరుగుతున్న పోరాటంలో అత్యంత కీలకమని ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, తప్పకుండా మరింత పగడ్బందీ వ్యూహంతో మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని స్పష్టంగా చెప్పిన సందర్భం. ఈ నేపథ్యంలో ఈ రానున్న 2-3 వారాల్లో ఎలాంటి అప్రమత్తత అవసరమని భావించాలి? రెగ్యులర్స్ ఇప్పుడు ఏదైతే మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఏదైతే లాక్డౌన్ సంబంధించిన గైడ్లైన్స్ రిలీజ్ చేయడం జరిగిందో, సో డెఫినెట్గా వాటన్నిటిని కూడా ఇప్పుడు సోషల్ గ్యాదరింగ్ సంబంధించి నలుగురు 5 కంటే ఎక్కువ ఉండొద్దు అనేది ఒకటి. తర్వాత ప్రతి ఒక్కరూ మాస్క్ కంపల్సరీ ధరించాలనేటువంటి రూల్ రెగ్యులేషన్స్ కావచ్చు, సోషల్ డిస్టాన్సింగ్ 1 మీటర్ దూరంలో ఉండడం కావచ్చు, హ్యాండ్ వాషింగ్ కావచ్చు, శానిటైజర్స్ని తో మనం ఈ యొక్క పర్సనల్ పరిశుభ్రత కావచ్చు, ఇవన్నింటినీ కూడా లాక్డౌన్లో ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ ఏదైతే గైడ్లైన్స్ రిలీజ్ చేయడం జరిగిందో దాన్ని ప్రతి ఒక్క ప్రజానికం ప్రతి ఒక్కరు దీన్ని పాటించుకుంటూ ఉంటే కనుక ఎవరిలో వాళ్ళు ఉండి సోషల్ ఐసోలేషన్ ఉండి చిన్న ఫ్లూ లైక్ సింటమ్స్ ఉన్నాయనుకోండి, వెంటనే దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంది. గాంధీ కావచ్చు, ఇంకోటి లాంటి టీబీ హాస్పిటల్ అన్ని హాస్పిటల్ దగ్గర సిమ్టమ్స్ వెంటనే డాక్టర్ గారిని సంప్రదించుకొని ఒకవేళ క్లినికల్ ఎగ్జామ్ చేసుకున్న తర్వాత నిజంగానే అతనికి ఫ్లూ లైక్ సింటమ్స్ ఉంటాయి, దే విల్ COVID-19 టెస్టింగ్ అడ్వైజ్ చేయడం జరుగుతుంది. సో దాంట్లో పాజిటివ్ వస్తే డెఫినెట్గా ఐసోలేషన్ వార్డ్స్ ఏవైతే సెంటర్స్ దాంట్లో అడ్మిట్ కావడం కావచ్చు, తర్వాత సెల్ఫ్ క్వారంటైన్ ఉండడం కావచ్చు. ఈ యొక్క ఈ లాక్డౌన్ సంబంధించిన నియమ నిబంధనలు డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ప్రజలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. సో దాంతోపాటుగా ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ సంబంధించినటువంటి రెగ్యులేషన్స్ డెఫినెట్గా అందరూ పాటిస్తే కనుక సోషల్ ఐసోలేషన్ కావచ్చు, హ్యాండ్ వాషింగ్ కావచ్చు, ఈ రెగ్యులేషన్స్ని అందరూ పాటించాలని చెప్పేసి మేము రెసిడెంట్ డాక్టర్స్ తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టీచింగ్ హాస్పిటల్లో పనిచేస్తున్న జూనియర్ డాక్టర్స్ డెఫినెట్గా ఎంతో కమిట్మెంట్తో డెడికేటెడ్గా చాలా అద్భుతంగా వైద్య సేవలు అందించడానికి మేము రెడీగా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం సహకరించుకొని ఈ ఎరాడికేషన్ ఆఫ్ కరోనా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోగొట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని సహకరిస్తామని చెప్పి కూడా టీ న్యూస్ ద్వారా మేము తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా అత్యంత కీలకమైన నిర్ణయం మనం చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కరోనాపై జరుగుతున్న యుద్ధంలో జూనియర్ డాక్టర్లు కూడా ఫ్రంట్ లైన్లో ఉండి తప్పకుండా తమ యుద్ధాన్ని కొనసాగిస్తాం. తెలంగాణను కరోనా ఫ్రీ స్టేట్ చేసే వరకు కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న జూనియర్ డాక్టర్లు కూడా తప్పకుండా ఇదే పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తారని అర్జున్ గారు అలాగే శ్రీనివాస్ గారు, పూర్ణిమ గారు కూడా చెప్తున్న పరిస్థితిని మనం చాలా స్పష్టంగా చూస్తాం. పూర్ణిమ గారు, ఇప్పటికే మనం చూసాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైద్యులకు సంబంధించి ఏదైతే COVID-19లో పోరాడుతున్నారో, పోరాటంలో ముందున్నారో వారికి సంబంధించిన రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మనం చూస్తున్నాం. అత్యంత పగడ్బందీ చర్యలు. DGP ఆధ్వర్యంలో ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు కూడా వేరే. ఎక్కడ కూడా ఇలాంటి చిన్న సంఘటన జరిగినా దానిపై కఠినంగా వివరించాలని ఒక నిర్ణయం తీసుకున్న సందర్భం మనం చూస్తున్నాం. ఒక మహిళా డాక్టర్గా మీరు ఏం చెప్తారు? ఎట్లాంటి కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది? ఇంకా ఏం చేయాల్సిన అవసరం ఉందని మీరు భావిస్తారు?
ఏప్రిల్ 1 ఆ ఇన్సిడెంట్ గాంధీలో డాక్టర్స్ మీద అటాక్ చేసిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ చాలా బాగా ఇమీడియట్గా రెస్పాండ్ అయిందండి. ప్రతి ఫ్లోర్లో గాంధీ హాస్పిటల్లో ఉన్న ప్రతి ఫ్లోర్కి ఒక పోలీస్ కానిస్టేబుల్ని పెట్టడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే మేము ఇప్పుడు ఒక మేల్ డాక్టర్స్ ఉంటే పర్వాలేదు, మేల్ కానిస్టేబుల్ ఉన్నా పర్వాలేదు. ఇప్పుడు ఇద్దరు ఫీమేల్ డాక్టర్సే పడ్డారు ఒక ఫ్లోర్కి. అలాంటప్పుడు కొంచెం మాకు ఇన్కన్వీనియంట్గా ఉండకుండా ఒక ఫీమేల్ కానిస్టేబుల్ని కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ ఫోర్స్ పెడితే బాగుంటుందని నా ఒపీనియన్. ఓకే, ఎస్. సో రిగార్డింగ్ ఈ ప్రొటెక్షన్ సంబంధించి ఏంటంటే ఇప్పుడు రిగార్డింగ్ ఏదైతే గాంధీలో ఇన్సిడెంట్ జరిగింది తర్వాత ఉస్మానియాలో మన ఏప్రిల్ 15 ఇన్సిడెంట్ జరిగింది. ఈ మంత్ 8th రోజు ఆల్రెడీ ఎవరైతే COVID-19 ట్రీట్మెంట్ చేసినటువంటి ట్రీట్మెంట్ మేనేజ్మెంట్లో భాగస్వామైనటువంటి వైద్యులు కావచ్చు, వైద్య సిబ్బందికి సంబంధించి సుప్రీంకోర్టు ఈ నెల 8th రోజు సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే COVID-19 పనిచేసిన అన్ని టీచింగ్ హాస్పిటల్లో పనిచేసిన డాక్టర్స్ కావచ్చు, మేనేజ్మెంట్లో ఉన్న అందరు డాక్టర్స్, వైద్య సిబ్బందికి ఈ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ని, స్పెషల్ సెక్యూరిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్కు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా స్టేట్ గవర్నమెంట్లో ఉన్న చీఫ్ సెక్రటరీ కావచ్చు, డీజీపీ గారికి ఈ స్పెషల్ ఫోర్స్ని అన్ని COVID-19 పనిచేస్తున్న వారికి ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఈ మంత్ 12th రోజు ఆల్రెడీ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. సో దాని ప్రకారంగా మన స్టేట్ గవర్నమెంట్స్లో ఉన్న డీజీపీ గారు కావచ్చు, తర్వాత చీఫ్ సెక్రటరీస్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ గాంధీలో ఆల్రెడీ 250 మెంబర్స్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. సో దాంతోపాటుగా మిగతా ఉస్మానియా, ఎంజిఎం హాస్పిటల్ కానీ మిగతా అన్ని టీచింగ్ హాస్పిటల్ యొక్క స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ని ఇవ్వాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాను. సో ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, ఆ ఫ్రంట్ లైన్లో ఉండి ప్రాణాలు పనంగా పెట్టుకుని హై రిస్క్ ప్రజలు అర్థం చేసుకోవాలి ఈరోజు. ఎందుకంటే ఇంత ప్రాణాలు పనంగా పెట్టుకొని ఇప్పుడు మనం పీపీలు వేసుకొని పోయి మనం వైద్యం చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఢిల్లీ చూసుకుంటే ఎయిమ్స్లో 7 డాక్టర్స్కి ఈ కోవిడ్ పాజిటివ్ రావడం జరిగింది. సో నెల్లూరుకు సంబంధించిన ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ ఆయనకు తెలియకుండా ఈ సర్జరీ COVID-19 తెలియదు, COVID-19 పేషెంట్ చెప్పి సర్జరీ చేసి పాపం ఆయనకు పోయి చెన్నైలో ఎక్కడనో తెలియని దగ్గర చనిపోవడం జరిగింది. సో ఇలాంటి సంఘటనలు చూసుకొని ప్రజలు కూడా అర్థం చేసుకొని ఇంత ఎమోషనల్ కాకుండా, గురి కాకుండా డాక్టర్లు సహకరించాలని చెప్పేసి కూడా మేము తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. ఈ సిచ్యువేషన్ ప్రజల నుంచి కంటిన్యూ అవుతాయి కనుక యంగర్ జనరేషన్ కూడా ఇంకా డాక్టర్ ప్రొఫెషన్ అంటేనే భయం వేసేస్తుంది, వాళ్ళు తీసుకోరు ఇంకా డాక్టర్స్. కేవలం అంటే రేర్ ఇన్సిడెంట్స్ కదా, ఒకరిద్దరు చేసే సంఘటనలు కాబట్టి అందరూ అనట్లేదు. ఇప్పుడు అడిగినా సరే చిన్నపిల్లల్ని ఏం అవుదాం అనుకుంటున్నా పెద్ద ఎనీ ప్రొఫెషన్ అదర్ దాన్ డాక్టర్ అంటున్నాడు. అంటే చూడండి ఎంత చిన్న పిల్లల్లో కూడా అది ఇంబైబ్ అయిపోయింది అటాక్ ఆన్ డాక్టర్స్ అనేది. సో డెఫినెట్గా ఏంటంటే ప్రజలు అర్థం చేసుకోవాలి, దాంతో ప్రజలు సహకరించాలని చెప్పడం ఈసారి తెలియజేస్తా ఉన్నాం. సో దాంతోపాటుగా ఇక ఎరాడికేషన్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చాలా అద్భుతంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కావచ్చు, తర్వాత హెల్త్ మినిస్టర్ గారు దాదాపు 16 to 18 hours చాలా కమిట్మెంట్తో అందరినీ కోఆర్డినేట్ చేస్తూ మనం చూస్తున్నాం. డైలీ మన ఈ డిఎంఏ ఆఫీస్ దగ్గర సెంటర్లో కమాండ్ కంట్రోల్ రూమ్లో చాలా అద్భుతంగా రివ్యూ చేస్తారు డే బై డే. ఎట్లా ఫాలో అప్ అవుతుంది, పేషెంట్ ఎంతమంది అడ్మిట్ అవుతారు, మేనేజ్మెంట్ ఎట్లా నడుస్తుంది, డిశ్చార్జ్ ఎంతమంది అవుతున్నారు, దానిపైన చాలా చక్కగా పనిచేస్తారు. దాంతోపాటుగా మన గవర్నమెంట్ డాక్టర్స్ కూడా, ప్రభుత్వ వైద్యులు, తర్వాత నర్సింగ్ స్టాఫ్ కావచ్చు, జూనియర్ డాక్టర్స్ ఫ్రంట్ లైన్లో ఉండి ఈ ఎరాడికేట్ చేసిన దాంట్లో భాగంగా చాలా అద్భుతంగా వైద్యం కమిట్మెంట్ చేస్తూ ఉన్నాం. సో మేము ప్రభుత్వంతో సహకరించి ఎరాడికేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కమిట్మెంట్తో పనిచేస్తామని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. అర్జున్ గారు, ప్రధానంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అత్యంత కీలకం. మనం చూస్తున్నాం చాలా రాష్ట్రాల్లో కావచ్చు, చాలా దేశాల్లో వెంటిలేటర్స్కి సంబంధించిన కొరత కావచ్చు, N95 మాస్కులకు సంబంధించిన కొరత రకరకాలుగా కనిపిస్తుంది. కానీ మన రాష్ట్రంలో ఇలాంటి అంశాలకు సంబంధించి ఎక్కడ కొరత లేకుండా చూసుకునే చర్యలు ఏ విధంగా ఉన్నాయని భావించారు? తప్పకుండా ఇప్పుడు బ్రదర్ చెప్పినట్టు ప్రభుత్వం ప్రకటనలో 5 లక్షల N95 మాస్కులు, 5 లక్షల పీపీఈలు కూడా ఆర్డర్ చేసినట్టుగా మనకు చెప్పారు. అవన్నీ అందుతూ ఉన్నాయి. దశల వారీగా ప్రతి ఒక్క పీజీ డాక్టరు, తర్వాత ఎవరైతే అక్కడ ఫ్రంట్ లైన్లో ఉండే ఆల్ హెల్త్ కేర్ వర్కర్స్, ఈవెన్ హెచ్ఓడి లెవెల్లో అందరూ కూడా వేసుకోవడం జరుగుతూ ఉంది. ప్రత్యేకంగా గాంధీ హాస్పిటల్ దృష్టికి వస్తే ఎటువంటి లోటుపాట్లు లేకుండా మా సూపరింటెండెంట్ గారు చాలా చక్కగా ప్రతి ఒక్క విద్యార్థి నుంచి, హెల్త్ కేర్ వర్కర్ నుంచి, శానిటరీ వర్కర్ నుంచి హెచ్ఓడి లెవెల్లో అందరికీ పీపీలు ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. ప్రభుత్వంతో పాటు వేరే ఇంట్రెస్టింగ్ ఉన్నటువంటి వ్యక్తులు కూడా మాస్కులు డొనేట్ చేయడము, తర్వాత అట్లాంటి పీపీలు ఇవ్వడం జరిగింది కొన్ని. అవి కూడా ఎక్కడైతే అంటే లీస్ట్ ప్రాధాన్యత ఉన్న వ్యక్తులకు కూడా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనే పద్ధతిలో వాళ్ళకు కూడా ఇచ్చి ముందు జాగ్రత్త చర్యల్లో మనము ప్రివెన్షన్ దశలోనే అరికట్టే విధంగా చర్యలు జరుగుతూ ఉన్నాయి. ఇందాక పూర్ణిమ గారు చెప్పినట్టు ఒక కానిస్టేబుల్ కాదు, యాక్చువల్గా డైలీ అడిషనల్ డీసీపీ మిస్టర్ శ్రీనివాస్ గారు
నాతో కూడా టచ్లో ఉన్నారు. రెగ్యులర్గా ఎటువంటి గొడవలు జరగకుండా ఏసీపీ లెవెల్లో సిఐలను సుమారుగా 10-15 మంది సిఐ ఎస్ఐలని కంట్రోల్ పెట్టుకొని అక్కడ డెప్యూట్ చేసుకొని సుమారుగా 200 నుంచి 350 మంది పోలీసులతోని గాంధీ హాస్పిటల్ గస్తీ కట్టడం జరుగుతూ ఉంది. అది చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ విషయంలో. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇట్లా ప్రతి ఒక్క టీచింగ్ హాస్పిటల్లో ఇప్పుడు ఇక్కడ జరిగిన తర్వాత ఉస్మానియాలో వెంటనే మంత్రివర్యులు అర్ధరాత్రి లోపలనే మొత్తం ఇష్యూ సెటిల్ చేశారు. వారికి కూడా జూనియర్ డాక్టర్స్ తరపు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. పాయింట్ ఏంటంటే నెక్స్ట్ మళ్ళీ చెస్ట్ హాస్పిటల్లో జరగచ్చు, తర్వాత కాకతీయలో జరగచ్చు. సో అట్లాంటివి రాకుండా ప్రతి చోట్ల ఫస్టే ఒక 100 మందినైనా కనీసం డెప్యూట్ చేసి డాక్టర్స్ పైన అటెండర్స్ పేషెంట్స్ వాళ్ళు అటాక్ చేయకుండా పోలీసులు ఉంటే భద్రతగా ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయం కాబట్టి మేము కూడా అది కోరుకుంటున్నాము. మనకు లేడీ డాక్టర్ గారు చెప్పినట్టు అందులో కొంత ఉమెన్ పోలీస్ని పెడితే ఆడవాళ్ళకు కూడా సహకరించే విధంగా మనం అంటే ఒక లబ్ధి చేసే విధంగా ఉంటుందని మంత్రి వారి దృష్టికి తీసుకెళ్లాలనుకున్నాను ఈ విషయం. అండ్ ఇంకోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా సపోజ్ ల్యాబ్ విషయం అనుకోండి, తర్వాత వెంటిలేటర్లు అనుకోండి, అన్ని కిట్స్ కానివ్వండి, అంటే ల్యాబ్లో చేసే వాటి కిట్స్ అంటారు, అవన్నీ మనకు ముందే డైలీ స్క్రూటినీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ స్థాయిలో స్క్రూటినీ జరుగుతుంది, ఎంత అయిపోతున్నాయి టెస్టులు, ఎన్ని మిగిలినాయి, ఎన్ని రియేజెంట్స్ మిగిలినాయి అని దాని లెక్కలు వేయడం జరుగుతూ ఉంది. అది నివేదిక ప్రభుత్వంకి వెళ్తుంది. వెంటనే దానికి సంబంధించిన ప్రీ ఆర్డర్ జరుగుతుంది. ఈ రోజు కూడా రియేజెంట్స్ అన్ని మేము కూడా సప్లై చేసి వచ్చాను. కొన్ని ఐసోప్రోపైల్ ఆల్కహాల్ అని, ఇథనాల్ అని సంబంధించిన అన్ని కూడా మేము దాన్ని తీసుకొని రావడం జరిగింది. సో అటువంటి కొరత ఎక్కడ కూడా లేదు. మ్యాన్ పవర్ విషయం కూడా వస్తే మనకు ఎక్కువ రిస్క్ అవుతుందని కొంతమంది కొత్త సైంటిస్టులను కూడా రిక్రూట్ చేసుకోండి అని చెప్పి ప్రభుత్వం మనకు వెసులుబాటు కల్పించింది. దాంట్లో భాగంగా ఒకరిద్దరు జాయిన్ అవ్వడం కూడా జరిగింది. సో మెయిన్గా ఏంటంటే ఇవన్నీ మనం ఈ పనులన్నీ కూడా డాక్టర్లు ఒక్కరే ప్రభుత్వం సహకారం లేకుండా జరగనే ఉండదు. సో 24 అవర్స్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు నిద్ర లేకుండా ఇంత పెద్ద హోమాన్ని ముందుకు జరుపుతున్నారంటే చాలా అద్భుతం. అది దాంట్లో నేను కూడా పాటుపడడం, బ్రదర్ మీ అంతా కూడా మాకు అదృష్టంగా భావన చేస్తూ అనుకుంటా ఉన్నాము. సో ఇదంతా కూడా మేము ప్రజలకు ఎందుకు చెప్తున్నామంటే మా బాధను అర్థం చేసుకొని అటాక్లు చేయకండి, కొంచెం దయచేసి అటాక్లు చేయకండి. అటాక్ చేస్తే ఇంకా కూడా డాక్టర్స్ ఒక కొరత ఏర్పడుతూ ఉంటుంది. ట్రీట్మెంట్ అనేది అందరికీ సార్ కూడా కేసీఆర్ గారు కూడా చెప్పారు, కోటీశ్వరుడైనా గాంధీలో వచ్చి ఉండాలి, ఎవరైనా అక్కడే ఉండాలని. అంటే ట్రీట్మెంట్కి సంబంధించి నో డిమార్కేషన్, కింది స్థాయి నుంచి పై స్థాయి ఎవరైనా సరే సమానమైన ట్రీట్మెంట్, అందరికీ కూడా మంచి ఈక్వల్ ట్రీట్మెంట్ అందుతుంది. ఏదో చిన్నగా కొంచెం 5-10 నిమిషాలు లేట్ అయితే ఎంతగా ఆగ్రహించి డాక్టర్ల పైనకు రాకండి. దయచేసి మీరు అర్థం చేసుకొని ఇది నా సమస్య, నీ సమస్య, మనందరి సమస్య అని భావించి దీన్ని మనం ప్రివెంట్ చేయడం అనేది మెయిన్గా ప్రభుత్వం యొక్క లక్ష్యము, మన డాక్టర్ల యొక్క లక్ష్యము, అందరి యొక్క సింగిల్ ఎజెండా అండి. శ్రీనివాస్ గారు, ప్రధానంగా చికిత్సకు సంబంధించి ఇప్పటివరకు మాట్లాడుకున్నాం. ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున అవగాహన పెరిగింది. అయితే ఇలాంటి లక్షణాలు కలిగిన వారు ఎవరైతే ఉన్నారో, అంటే స్టేజ్ 2 నుంచి స్టేజ్ 3కి పోకుండా ఉండాలనేది ప్రధానమైన లక్ష్యం ప్రభుత్వం ముందుంది. ఈ నేపథ్యంలో ఇలాంటి లక్షణాలు కనిపించిన వాళ్ళు కావచ్చు, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది? ఎంత త్వరగా స్పందించి చెకప్ చేసుకోవాల్సిన అవసరం? ఏంటంటే ఇప్పుడు నిజాముద్దీన్ ఇన్సిడెంట్ ఏదో జరిగిందో దానికి సంబంధించిన వాళ్ళ రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, క్యాండిడేట్స్ ఇంకా ఇప్పటికైనా కూడా ఎవరైనా ఒకరిద్దరు ఉన్నా కూడా డెఫినెట్గా వెంటనే వాళ్ళందరూ బయటకు రావాల్సిన అవసరం ఉంది. వచ్చి వెంటనే దగ్గర ఉన్న గవర్నమెంట్ డాక్టర్ దగ్గర పోయి సిమ్టమ్స్కి సంబంధించి కావచ్చు, టెస్ట్కి సంబంధించి ఎవరైతే పోయిన వాళ్ళకి డెఫినెట్గా చేసుకోవాలి. తర్వాత ఈ ఫ్లూ లైక్ సిమ్టమ్స్, కాఫ్, కోల్డ్, ఫీవర్ లాంటి సిమ్టమ్స్ ఎవరికి ఉన్నా కూడా వెంటనే మన గాంధీ హాస్పిటల్ కావచ్చు, ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర వెళ్ళి సిమ్టమ్స్ ఉంటే కనుక డెఫినెట్ డాక్టర్ని కన్సల్ట్ చేసుకొని, అవసరం ఉంటే కనుక సివియారిటీ ఆఫ్ సిమ్టమ్స్ బట్టి, ఎక్కువ ఫీవర్ రిగార్డింగ్ ఫీవర్ సిమ్టమ్స్ బట్టి వెంటనే వాళ్ళ COVID-19 అవసరం అంటే COVID-19 పరీక్ష చేస్తారు, అది క్లినికల్ ఎగ్జామ్ చేసుకోవాలి. సో ఆ రకంగా చేసుకోవాల్సిన అవసరం డెఫినెట్గా ప్రతి ఒక్కరిపైన. తర్వాత ఈ ఐసోలేషన్ గైడ్లైన్స్ సంబంధించి MHA అయితే మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ సంబంధించిన గైడ్లైన్స్ ఏవైతే రిలీజ్ చేయడం జరిగిందో, పబ్లిక్ స్పేస్లో సంబంధించి గ్యాదరింగ్స్ ఎక్కువ లేకుండా ఉండడం, 1 మీటర్ దూరంలో ఉండడం, తర్వాత ప్రతి ఒక్కరు ఫేస్ మాస్క్ ధరించుకోవడం. ఈ ఫేస్ మాస్క్ సంబంధించి కూడా ప్రజల లోపల కొంచెం గందరగోళం నెలకొంది. ఫేస్ మాస్క్ అంటే కంపల్సరీ పోయి మనము సర్జికల్ మాస్క్ లేకపోతే N95 మాస్క్ ప్రతి ఒక్కరు దాన్ని ధరించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు N95 మాస్క్ సప్లైకి సంబంధించి కూడా ఇప్పుడు గవర్నమెంట్ కూడా ICMR గైడ్లైన్స్ ఫాలో అవ్వడం జరుగుతుంది. N95 మాస్క్ అనేటువంటి ఐసీలో పనిచేస్తున్న డాక్టర్స్కి, AIMSలో పనిచేస్తున్న డాక్టర్స్కి, ఎమర్జెన్సీలో పనిచేస్తున్న డాక్టర్స్కి, తర్వాత ఐసోలేషన్ ఇప్పుడు మీ 3M ఏదైతే N95 మాస్క్ ఉందో ఇది గాంధీ ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డులో పనిచేస్తున్నటువంటి హై ఎండ్ మాస్క్ ఇది. సో ఇట్లాంటి మాస్క్ అనేది మనం ఐసోలేషన్ వార్డులో ఎవరైతే పనిచేస్తున్న డాక్టర్స్ ఈ ఐసోలేషన్ ఈ మాస్క్ కావాల్సి ఉంటుంది. తర్వాత డైరెక్ట్ కాంటాక్ట్లో ఉన్న డాక్టర్స్కి ఈ యొక్క 3M మాస్క్ చాలా అద్భుతమైన మాస్క్ ఇది. అందుబాటులో ఉంది, ఐసోలేషన్ వార్డులో ఉన్నాయి. ఐసోలేషన్ వార్డులో పనిచేసే డాక్టర్లకు అందరికీ కూడా ల్యాబ్లో కూడా ఈ మాస్క్లు ఉన్నాయి.
కాబట్టి కొంచెం ఈ మాస్కులను కూడా కొంచెం ఎమర్జెన్సీలో ఉన్న వాళ్ళకి కొంత ఎమర్జెన్సీలో పనిచేస్తున్న వాళ్ళు, ఎయిమ్స్లో పనిచేస్తున్న వాళ్ళకి కొంచెం మనకు డెఫిసిట్ ఉంది. సో దీనిపైన దృష్టి సారించి కూడా కొంచెం ఈ N95 మాస్కులు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దాంతోపాటుగా ప్రజలందరూ కూడా N95 మాస్కులు, సర్జికల్ మాస్కులు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. సో మీ యొక్క కర్చీఫ్స్ కావచ్చు, క్లాత్స్ అట్లాంటి వాటితో కూడా మనం ప్రొడక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రజలందరూ కూడా కోవిడ్ వచ్చేసి ప్యానిక్ అయిపోయి ప్రతి ఒక్కరు మెడికల్ షాప్లు ఎగబడిపోయి మాకు మాస్కులు వేసరికి యాక్చువల్గా హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి మాస్కులు అందుబాటులో లేకుండా అయిపోయింది. ఓకే. సో ప్రజలందరూ కూడా ప్యానిక్ అయిపోయి ప్రతి ఒక్కరు మెడికల్ షాపుల పైన పడి యొక్క మాస్కులను ఎక్కువ సంఖ్యలో మీరు కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో ఉన్నటువంటి దాని ద్వారా కూడా మీరు అడ్డు పెట్టుకొని ఈ ప్రొడక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి మీరు చెప్తా ఉన్నాం. తర్వాత జూనియర్ డాక్టర్స్, తర్వాత హెల్త్ కేర్ రిఫార్మ్స్ డాక్టర్ అసోసియేషన్ మేము ఈ ప్రజలకు వైద్యం అందించడంతో పాటుగా దాదాపు 5,095 మాస్కుల్ని, తర్వాత ఈ 1,000 పీపీఎల్ని మా డాక్టర్స్ కాంట్రిబ్యూట్ చేసుకొని ఎవరైతే మా డాక్టర్స్ ఇప్పుడు ఐసోలేషన్ వార్డులో పనిచేస్తున్న డాక్టర్స్ కావచ్చు, గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్ పనిచేస్తున్న డాక్టర్స్కి మేము కూడా ఇది కంట్రిబ్యూషన్గా మేము కొన్ని మాస్కులు కూడా డొనేట్ చేయడం జరిగింది. సో దీన్ని కూడా మేము వీఆర్ ఫీలింగ్ ప్రౌడ్. అంటే మేము పేషెంట్లను చూడడంతో పాటుగా ట్రీట్మెంట్ అందించడంలో భాగంగా మాస్కులు కూడా మేము కొంతవరకు సప్లై అందించినందుకు మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతా ఉన్నాం. సో దీనికి ఎవరైతే కంట్రిబ్యూట్ చేసినో తెలంగాణ జూనియర్ డాక్టర్స్, హెల్త్ కేర్ రిఫార్మ్ డాక్టర్స్ సంబంధించిన డాక్టర్స్కి, తర్వాత ఎవరైతే పాస్డ్ అవుట్ రెసిడెంట్ డాక్టర్స్ ఉన్నారో, అల్యూమినియం డాక్టర్స్ ఎవరైతే కంట్రిబ్యూట్ చేసి ఒక మాస్కులకు సంబంధించి డొనేషన్స్ ఇవ్వడం జరిగిందో వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సో ప్రజలందరూ కూడా ఎవరు కూడా ప్యానిక్ గురి కావాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రభుత్వం అద్భుతంగా ఈరోజు అన్ని ఐసోలేషన్ సెంటర్స్లో, గాంధీ హాస్పిటల్ కావచ్చు, టీబీఎన్ చెస్ట్ హాస్పిటల్ కావచ్చు, ఫీవర్ హాస్పిటల్లో అన్ని ఐసోలేషన్ సెంటర్లో అద్భుతంగా వైద్య సేవలు అందించడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, మందుల్ని కావచ్చు అద్భుతంగా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎవరే సిమ్టమ్స్, ఫీవర్, కాఫ్, ఎనీ ఫ్లూ లైక్ సిమ్టమ్స్ ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. అవసరం ఉంటే డాక్టర్లు చూసి మీకు ఈ టెస్టులు చేయడం జరుగుతుంది. డెఫినెట్గా మీ ప్రాణాలని డాక్టర్స్ యొక్క ప్రాణాలని ఫనంగా పెట్టుకొని మీకు అద్భుతంగా వైద్య సేవలు అందించడానికి కమిట్మెంట్తో డెడికేటెడ్గా మేము వైద్య సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ప్రజలు కూడా పానికి గురి కావాల్సిన అవసరం లేదు. తర్వాత ఈ యొక్క ఏవైతే ఐసోలేషన్ సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్, మెడికల్ హోమ్ అఫైర్స్ ఏవైతే గైడ్లైన్స్ ఇవ్వడం జరిగిందో, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గైడ్లైన్స్ ఇవ్వడం జరిగిందో వాటన్నింటినీ కూడా అందరూ ఇంట్లోనే ఉండాలి. మినిమం ఫేస్ మాస్క్ కావచ్చు, మినిమం మాస్క్ ధరించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ గైడ్లైన్స్ అందరూ కూడా పాటించండి. ఎవరు కూడా భయభ్రాంతికి గురి అవ్వద్దు. మోర్టాలిటీ రేట్ 95% ఆఫ్ పేషెంట్స్ ఎవరైతే అడ్మిట్ అయిన వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా ఈరోజు అవుట్కమ్స్ ఉన్నాయి. అందరూ కూడా డిశ్చార్జ్ అవుతున్నారు. ఓన్లీ 2 and 3% మాత్రమే ఈరోజు మోర్టాలిటీ రేట్ ఉంది. సో కాబట్టి మీరు అద్భుతంగా ఈరోజు వైద్య సేవలు అందించడానికి జూనియర్ డాక్టర్స్, సీనియర్ డాక్టర్స్, గవర్నమెంట్ డాక్టర్లు అద్భుతంగా వైద్య సేవలు అందించడానికి నర్సింగ్ స్టాఫ్, పారామెడికల్ వాళ్ళు అద్భుతంగా సిద్ధంగా ఉన్నాం. ఎవరు కూడా ప్యానిక్ గురి కావద్దని చెప్పేసి మేము తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా చక్కని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, తర్వాత ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వానికి, తర్వాత మన ఆరోగ్య శాఖ మంత్రివర్యులు ఈటెల రాజేందర్ గారికి, తెలంగాణ సీఎం, గౌరవ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ గారు కూడా జూనియర్ డాక్టర్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. ఫైనల్ కామెంట్ సార్. సేమ్ బ్రదర్ చెప్పినట్టు ప్రజలు ఎప్పుడు కూడా ఈ విషయంలో ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నేతృత్వంలో చాలా చక్కగా దీన్ని పోరాటం చేస్తూ ఉన్నది. ఇంతకుముందు ఇట్లాంటి డెంగ్యూ ఎపిడమిక్ అనుకోవచ్చు, లేదా స్వైన్ ఫ్లూ అనుకోవచ్చు, దాన్ని చాలా చక్కగా అరికట్టాము. సో ఇది దానికంటే పెద్దది, పాండమిక్ అంటారు దీన్ని. మనం కొంచెం టైం తీసుకున్నా సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్గా దీన్ని అరికట్టే విధంగా చర్యలు ప్రభుత్వం నుంచి మరియు జూనియర్ డాక్టర్స్, తర్వాత అనేక రకమైన రంగాలు అందరూ కూడా రెడీగా ఉన్నారు. సో ప్రజలు ఎప్పుడు దీనికి భయపడకూడదు. ప్రత్యేకంగా మాకు అంటే ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఇమ్మీడియట్గా మాకు 24 hours ఆన్లైన్లో ఉండి మాకు దేనికంటే దానికి సహకరించే, మేము ఏది చిన్న విన్నపం చేసినా వెంటనే నెరవేర్చే మా ఆరోగ్య శాఖ మంత్రివర్యులకి ప్రత్యేకంగా జూనియర్ డాక్టర్స్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. రైట్, మొత్తాన్ని మనం చూస్తున్నాం. కరోనాపై అద్వితీయమైన పోరాటం సాగిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా, మీలాంటి వారందరికీ కూడా తప్పకుండా తెలంగాణ సమాజం రుణపడి ఉంటుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ప్రత్యేకంగా అభినందించిన సందర్భాన్ని మనం చూసాం. తప్పకుండా మీ అందరికీ కూడా అండదండలు ఉంటాయి. ఎలాంటి దాడుల్లో సంబంధించిన సంఘటనలు జరిగినా ప్రభుత్వం కఠినంగా వివరిస్తుందని ఇప్పటికే ప్రకటించిన సందర్భాన్ని కూడా మనం చూసాం. కాబట్టి అలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించే అవకాశం కూడా లేదు అని మనం చాలా స్పష్టంగా చెప్పవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొనండి. రైట్, ఇది అంశంపై ప్రత్యేకమైన డిస్కషన్. నమస్తే.